సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మంచి హిట్ కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం చేంజ్ అయింది నరేంద్ర అండ్ రాహుల్ మీకు? మంచి ఆఫర్స్ కూడా వస్తున్నాయి, మంచి పేరు వచ్చింది, ఫీలింగ్ హ్యాపీ అండి. ధైర్యం వచ్చింది ఇప్పుడు. ఓకే, మనం చేయొచ్చు. సినిమా రిలీజ్ అయ్యేదాకా ఇద్దరిలో కూడా కొన్ని భయాలు ఉంటాయి. బట్ ఈ భయాల్ని ఎంతవరకు మీరు జయించగలిగారు? నా పర్సనాలిటీకి ఈ పర్సనాలిటీ భయపడుతుంటే జనాలు యాక్సెప్ట్ చేయగలుగుతారా? లేదంటే ఏదో ఫస్ట్ ఏదో ఫ్లూక్ లో కొట్టేసింది అన్న ఇది కాకుండా రెండోది ఇంకా కొంచెం జాగ్రత్త చేయాలని ఒక భయం ఉంది. ఒక 5 నిమిషాల్లో క్యారెక్టర్ ఇలా మారుతుంది, అక్కడ భయపడ్డా. నరేంద్ర పెర్ఫార్మెన్స్ కూడా భలే ఉంటుంది. దాని తర్వాత సీక్వెన్స్ క్లిప్ పోయిందన్నా అనే దగ్గర నుంచి అంటే సింగిల్ షాట్ అని అనుకున్నాను కానీ కంప్లీట్ గా సింగిల్ షాట్ అనేది అనుకోలే. తిరువీరు గారు అయితే హైట్ కి తగ్గట్టుగా 2 కాళ్ళు ఇలా చాపేసి ఆయన చాపి సజెషన్ పెట్టి 2.5 గంటలు నించున్నాడు ఆయన. ఎక్కడంటే కరెక్ట్ తిరువీరు గారు అసలు వీడియోనే లేదన్న అన్న దగ్గర కట్ అవుతుంది. ఈ చిన్నది నేను ఎందుకు చేయలేకపోతున్నాను దిగిపోయింది నాకు కాన్ఫిడెన్స్ ఆ రోజు. ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏ ఉండవు. బేసిక్ గా రమేష్ అనే క్యారెక్టర్ ఆనంద్కి భయపడదు, ఆనంద్ వల్ల వచ్చే సిచ్యువేషన్స్ కి భయపడుతుంది. సింపుల్ గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఆడియన్స్ ఎక్కడ కూడా ఆక్వర్డ్నెస్ ఫీల్ అవ్వాలి. అందా చెప్పినట్టు సెకండ్ కామెడీ సీక్వెన్స్ అనేది అది జనాలు తగ్గని చేసేది. ఏంటి తిప్పుకుంటూ వెళ్తున్నాం కొట్టేశాడు అని చెప్పి సినిమా ఆయన కూడా ఆనంద్ పిలవచ్చు, కానీ ఇన్వాల్వ్ చేయలేదు. అక్కడ ఉండడం వల్ల బాగా సింప్లిస్టిక్ గా అనిపించి రిలేట్ అయ్యారు జనాలు. అలాగే రియల్ లైఫ్ లోంచి క్యారెక్టర్స్ తీసే ఈ వీళ్ళని అలా తయారు చేశారు. లేదు, అది మంచి కేర్ తీసుకున్నారు. ఎందుకంటే ఒక నరేంద్ర రవి తప్ప ఏ ఒక్క క్యారెక్టర్ కూడా ఇసురు చేసిన బట్టలు ఉండవు. నరేంద్ర రవిది కూడా రియల్ లైఫ్ క్యారెక్టర్ అండి. హాయ్ నరేంద్ర అండ్ హాయ్ రాహుల్. హాయ్ అండి. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మంచి హిట్ కొట్టారు. థ్యాంక్ మంచి సినిమా తీశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఏం చేంజ్ అయింది నరేంద్ర అండ్ రాహుల్ మీకు? సినిమా రిలీజ్ ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోతుంది రిలీజ్ అయ్యి. సో రిలీజ్కి ముందు ఈ 1 వీక్లో ఏం మారింది మీ లైఫ్స్లో అంటే మంచి రికగ్నిషన్ వచ్చింది. Okay. అంటే ఇంతకుముందు బేసిక్గా నేను ఫస్ట్ ఫిలిం మేం ఫేమస్ చేసినప్పుడు ఇప్పుడు ఎక్కడనో బాగా అన్న నిన్ను ఈడ చూసినాను సినిమాలల్లో చేస్తావు కదా అని చెప్పి అంటుండే. బట్ అప్పుడు ఇంకా ఫిలిం సర్కిల్స్లో మనం ఇంకా తెలియదు, బయట జనాలు గుర్తుపడుతుండే కానీ ఇంకా ఫిలిం సర్కిల్స్లో ఏంటంటే నరేంద్ర అనే ఒక యాక్టర్ ఉన్నాడు, వీడు మంచి యాక్ట్ చేస్తాడు అని చెప్పి తెలియదు. బట్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్లో తెలిసినాము, మంచి మంచి ఆఫర్స్ కూడా వస్తున్నాయి, మంచి పేరు వచ్చింది. సో ఫీలింగ్ హ్యాపీ అండి. సో ఇది మారింది, మంచిగా ఉంది. పేరు ఒక్కటైనా మారింది, ఇంకేం మారలేదా? పేరు అట్లా అని కాదు, అంటే యాజ్ అన్ యాక్టర్గా ఒక యాక్టర్ ఇండస్ట్రీలో ఉన్నాడు అని తెలిసింది. అంటే యాక్టర్గా ఓకే, బట్ ఇన్ పర్సన్గా చాలా మారిందని. అంటే బయట మనల్ని అప్రోచ్ అయ్యే విధానం మారింది. అండ్ ఆబ్వియస్లీ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంటే వాళ్ళని రెగ్యులర్గా మనం చూస్తాం కాబట్టి వాళ్ళు పెద్ద పట్టించుకోరు. ఏందిరా ఇప్పుడు నువ్వు యాక్టర్ అయితే ఏంది అన్నట్టు ఉంటుంది. బట్ ఒక రెస్పెక్ట్ వచ్చింది. అంటే రెస్పెక్ట్ వచ్చిందని ఇంతకుముందు లేదని కాదు, బట్ మా ఓడు కొట్టిండు అనేది ఒకటి ఉంటుంది కదా, అది మంచిగా అనిపిస్తుంది. ఐ క్యాన్ ఫీల్ ఇట్. రాహుల్ నీకేం చేంజ్ అయింది 1 వీక్లో? అంటే పర్సనల్ లైఫ్లో ఏం ఎటువంటిది లేదు. అంటే ఇలా తన యాక్టర్ కాబట్టి కొంచెం గుర్తుపట్టడాలు ఇలాంటివి ఉంటాయి, కానీ మనకి అలాంటివి అయితే ఏం లేవు. సో రెగ్యులర్గా పొద్దున్న లేచి ఎలా ఈ దినచర్య ఎలా ఉంటుందో అలానే ఉంది. కానీ ఒకటి సినిమా తర్వాత ఏమనిపించిందంటే ఇది కొంచెం హిట్ రావడంతో ఒకటి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంతవరకు ఏంటంటే ఈ టైప్ ఆఫ్ సినిమాలు ఇంత చిన్నవి ఒక ఓటీటీకే పరిమితమా, ఇలాంటి మాటలు దగ్గర నుంచి దానికి తోడు ఒక 1 ఇయర్ నుంచి ఎక్కువ వింటున్నాను. ఈ కథ పట్టుకున్న అంటే ఈ అవుట్పుట్ వచ్చిన దగ్గర నుంచి ఇది వింటున్నంతో ఒక ధైర్యం వచ్చింది ఇప్పుడు. ఓకే, మనం చేయొచ్చు. సో ఈ టైప్ ఆఫ్ కంటెంట్స్తో మనం వెళ్ళొచ్చు, అంటే ఈ రూటెడ్ సబ్జెక్ట్స్ రాయొచ్చు. సో ఆర్ట్ ఫిల్మ్లనే ఇలానే ఇవి వేసేసి మోతాదులో ఉండవు, ఇది కమర్షియల్గా కూడా వర్కౌట్ అవుతుంది అని ఒక ధైర్యం వచ్చింది. రెండోది కొంచెం భయం ఉంది. అంటే నెక్స్ట్ చేసేది ఓకే, ఇది వచ్చిన దీంతో నెక్స్ట్ కొంచెం ఇంకా జాగ్రత్తగా చేయాలి, లేదంటే ఏదో ఫస్ట్ ఏదో ఫ్లూక్లో కొట్టేసింది అన్న ఇది కాకుండా రెండోది ఇంకా కొంచెం జాగ్రత్త చేయాలని ఒక భయం ఉంది. ఇంకా మారింది అని అంటే ఇంకా అది మారిందో లేదో తెలియదు, ఇంక మారుతుంది అని ఒక నమ్మకం. ఏంటంటే ఫస్ట్ సినిమాకి నేను కథ పట్టుకొని స్ట్రగుల్ అయినంత, అంటే స్ట్రగుల్ అంటే వెళ్ళినంతగా దీనికి అంత ఉండకపోవచ్చు అనేది ఒక నమ్మకం ఉంది అంతే. మీ ప్రొడ్యూసర్ కూడా నెక్స్ట్ సినిమా చేయాలని చెప్పేసి ఆల్రెడీ కమిట్ చేసేసినట్టున్నారు ఆన్ స్టేజ్ ఆల్రెడీ. అంటే కమిట్ అనే కాదు, ఆయన స్టేజ్ మీద అన్నారు కానీ అంతకుముందే అనుకున్నాం అనమాట. అంతకుముందే ఆయనకి నాకు ఆ కమిట్మెంట్ ఉండేది. అంటే ఇది అగ్రిమెంట్ రూపంలోనో ఏదో మాట ఇచ్చామనేది కాదు, కానీ కంఫర్ట్ జోన్ వల్ల సో అది ఉందన్నమాట ఇద్దరికి. అంతే.
అంతే 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 అండి. అంటే ఇప్పుడు అంటే మీకు రికగ్నిషన్ వచ్చింది, లేదంటే మీకు అందరూ గుర్తుపడుతున్నారు, ఇవన్నీ ఓకే. బట్ సినిమా రిలీజ్ అయ్యేదాకా ఇద్దరిలో కూడా కొన్ని భయాలుంటాయి. అంటే నీకేమో ఎలా రీచ్ అవుతది, ఏంటి ఎలా తీసుకుంటారని నువ్వు చెప్పినట్టు అది. ఎలా ఉంటుంది నా పెర్ఫార్మెన్స్, ఎలా రిసీవ్ చేసుకుంటారనే కైండ్ ఆఫ్ ఇది. బట్ ఈ భయాల్ని ఎంతవరకు మీరు జయించగలిగారు ఈ సినిమా ద్వారా? లేదంటే సినిమాకి ముందు ఎలా ఉండింది టెన్షన్ అసలు? సినిమాకు ముందు బేసిక్‌గా పర్ఫార్మెన్స్ వైస్‌గా కూడా మీరన్నట్టు నాకు భయం ఉండే. ఎందుకంటే సినిమా 'ఆనంద్' అనే క్యారెక్టర్ ఇప్పుడు నార్మల్‌గా నా బేసిక్ హైట్ నేనొక 5 చిల్లర ఉండొచ్చు హైట్. నేను కొంచెం షార్ట్. 'తిరువీరన్న' ఈ సినిమాలో మంచి 6 ఫీట్ హైట్ అండ్ ఆయన ఆల్రెడీ వెరీ వెల్ ప్రూవెన్ యాక్టర్. 'తిరువీర్' అనే అతను ఒక మంచి పర్ఫార్మర్ అనే పేరుంది. సో, నేను ఆయన్ని మ్యాచ్ చేయగలుగుతానా? మ్యాచ్ చేయగలుగుతానా అంటే ఆయన ముందు నేను కనిపిస్తానా? అంత మంచి పర్ఫార్మర్ ముందు నేను చేయగలుగుతానా అనే భయం ఉంటుండే. అండ్ ఇంకొకటేందంటే ఇప్పుడు ఈ సినిమాలో 'ఆనంద్' అనే క్యారెక్టర్‌కి ఈ ఫోటోస్ ఇవ్వాలా అని చెప్పి భయంతో మనోడు తప్పించుకుంటా ఉంటాడు హీరో క్యారెక్టర్. సో, ఆ భయాన్ని అంటే నా పర్సనాలిటీకి ఈ పర్సనాలిటీ భయపడుతుంటే జనాలు యాక్సెప్ట్ చేయగలుగుతారా? అండ్ ఆ పర్ఫార్మెన్స్ కోణంలో నేను దాన్ని అచీవ్ చేయగలుగుతానా అనే ఒక భయం ఉండే. బట్ యాహ్! బయటికి వచ్చిన సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరి రివ్యూస్ అండ్ బయట జనాలు ఇచ్చే అప్రిషియేషన్స్‌ని బట్టి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. భయం పోయింది. అండ్ ఇంకొకటేందంటే నేనెప్పుడూ ఎమోషన్ చేయలేదండి. అండ్ ఇందులో పెద్ద ఇరగదీసే ఎమోషన్ గూడా నేనేం జేయలేదు. బట్ అంటే జస్ట్ నాకున్న ఆ చిన్న స్కోప్‌లో చిన్న చిన్న సీన్స్‌లో నేను కొంచెం నాకిప్పుడొచ్చే మెసేజెస్‌లో గూడా "అన్న ఎమోషన్ బా జేసినావు అన్న. నువ్వు ఫీల్ అయితుంటే మేము ఫీల్ అయినామన్న నీ క్యారెక్టర్‌తోని" అన్నప్పుడు నాకు మస్తు అనిపిచ్చింది. ఓకే. నేను చేయగలుగుతా. నా లోపల ఒక యాక్టర్ ఐ క్యాన్ డూ ఎమోషన్స్ ఆల్సో. అంటే నేనంత ఇరగదీసి లేదు. ఒక 2 సీన్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. ఆ చెట్టు దగ్గర కూర్చునే సీన్ ఒకటిను, ఆ పంచాయతీ ఆఫీస్‌లో ఒకేసారి పక్కన కూర్చుంటారు కదా! సడెన్‌గా చూసి ఈ అమ్మాయి అని చెప్పి ఆ 2 సీన్స్ చాలా ఆ బాగా భయం అయితే పోయిందండి. ఇంతకు ముందున్న భయం ఒకటి అది. ఇంకోటి నేను యాస్ ఎన్ యాక్టర్ నేను అచీవ్ చేయగలుగుతానా లేదా అనే భయం అయితే పోయింది. ఇప్పుడైతే నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. ఓకే. అంటే 'తిరువీర్ అన్న' లాంటి పర్ఫార్మర్‌తో చేయడం నాకు ఒక ప్లస్. నేర్చుకున్నా ఆయన దగ్గర నుంచి. సో, నువ్వు జయించిన భయం ఏంటి? భయం అంటే ఇప్పుడు సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒకటే అనుకున్నానండి. ఇది ఆల్రెడీ చెప్పిన మాటే. ఈ సినిమా వల్ల నాకు ఇంకొక సినిమా వస్తే చాలు. ఇంకేం అవసరం లే. ఈ సినిమా వల్ల నేను ఇంకొక సినిమా ఇంకొకడు ఎవడైనా ధైర్యంగా నాకు ఇవ్వాలని అనుకున్నాను గానీ, బట్ అది రాను రాను ఎక్కువ టైం గడుస్తున్న కొద్దీ నాకేంటి? నాకు ఈ సినిమా వల్ల ఇంకో సినిమా వస్తదా? అనేది పోయింది. 2 థింగ్స్ అయితే బాగా హంట్ చేశాయనమాట. లాస్ట్ ఒక 2, 3 మంత్స్ నుంచి. ఒకటి 'తిరువీర్' గారు ఫస్ట్ పర్సన్ 'తిరువీర్' గారు. ఆయన రెమ్యునరేషన్ తీసుకోకుండా ఒక కొలాబరేషన్‌లో చేశారు. రెండోది ఇమ్మీడియేట్‌గా కథ ఒప్పుకున్నాడు. ఇంత చిన్న దీన్నేదైనా ఒక ఛాన్స్ ఇచ్చారు. సో, ఆయన ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అవ్వకూడదు. అరే! అనవసరంగా చేశానురా! ఆయన ఆ మాట వస్తదా? ఈ సినిమా ఏమైనా తేడా కొడితే? అన్న దగ్గర ఒక భయమేసింది బాగా. రెండోది మెయిన్‌లీ సందీప్ అండి. ప్రొడ్యూసర్ 7 PM ప్రొడక్షన్స్. వాళ్ళు ఏదో బిజినెస్‌లు చేసుకునే వ్యక్తి సడెన్‌గా అంటే ఇప్పుడు అయిన బడ్జెట్ ఇంత అవుతదని కూడా ఆయన అనుకోలే. ఏదో తక్కువలో అవుతదని అనుకున్నారు. ఇప్పుడు అందులో ఆయన దిగిన తర్వాత ఓకే. వన్స్ మనం చేయాలి అని అనుకున్న తర్వాత కంప్లీట్ చేసేసారు. బట్ ఈ ప్రాసెస్‌లో నాకు ఆయనలో బాగా నచ్చింది ఏంటంటే క్రాఫ్ట్ నేర్చుకున్నారండి ఆయన. స్టార్టింగ్‌లో దీనికి ఎంత అవుతది? ఎప్పుడు కావాలి డబ్బులు అనే వ్యక్తి ఆఖరికి అంటే ఈ ఎండింగ్ వచ్చే టైంకి పోస్టర్స్ దగ్గర కూర్చునేవారు ఆయన. ఎడిట్‌లో ఇక్కడ సస్టైన్ అవ్వట్లేదని చెప్పేవారు. కలర్ ప్యాలెట్‌లు చెప్పేవారు. అంటే క్రాఫ్ట్ నేర్చుకున్నాడు కంప్లీట్‌గా. అంటే ఒక ప్రొడ్యూసర్ క్రాఫ్ట్ తెలిసి ఉండుంటే అసలు మంచి లక్షణం అది. ఎందుకంటే రేపు నేననే కాదు వేరే డైరెక్టర్ ఎళ్లి ఇది చెప్పినప్పుడైనా వాడు ఎందుకు అడుగుతున్నాడో అనేది క్లారిటీ ఉంటది ఫస్ట్ థింగ్ ప్రొడ్యూసర్‌కి. ఏదో గుడ్డిగా అది పెట్టండి, ఇది పెట్టండి, ఈ రోజుల్లో ఇది ఉండాలి కదా! ఈ మాటలు కాకుండా ఈ కథకి ఏముండాలి అనేది చాలా క్లియర్‌గా తెలుసుకున్నారు. ఎందుకంటే చాలా సీన్స్‌లో చాలామంది ఆర్గ్యూ చేసినప్పుడు సందీప్ ఆయన నా వైపు నించున్నాడు. ఇది ఎక్కుతది ఇది రూట్స్‌లో ఎళ్తది. ఇది నవ్వకపోతే అలాగ అడగండి. మనోడు ఎందుకు రాసాడో నాకు అర్థమైంది. అనేది అంత స్ట్రాంగ్ ఉన్నాడు. అంటే క్రాఫ్ట్ అంత బాగా తెలుసుకున్నాడు ఆయన. సో, ఈయన్ని నిలబడాలి ఇండస్ట్రీలో అనేది సో, ఇది ఏమైనా అయ్యి మళ్ళీ ఈయన బ్యాక్‌కెళ్ళిపోతాడా అనే భయం ఉండేదనమాట. సో, ఇప్పుడది లేదు. సో, సందీప్ నిలబడతాడు. 7 PM ప్రొడక్షన్ ఉంటది. చాలామందికి అవకాశాలొస్తాయి. మంచి ప్రొడ్యూసర్, క్రాఫ్ట్ తెలిసిన ప్రొడ్యూసర్. సో, ఏ కథ అయినా చెప్పండి ఆయనకు అర్థమవుతది. ఓకే. ఈ కథ ఈళ్ళకి ఎక్కుతది అనేది. నేను నెక్స్ట్ ఇంకొక కథ కూడా చెప్పినప్పుడు ఆయన ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్పాడంటే ఇది ఈ జోనరాకి ఎక్కుతది. ఇది ఫ్యామిలీ.
సో అనేది అంటే జడ్జ్ చేయగలుగుతున్నాడు ఆయన. మొత్తం తెలిసిపోయింది ఆయనకి. సో అలాంటి వాళ్ళు ఉండాలి అనేది నా ఫీల్. ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఉంటారు చేస్తారు. బట్ నీ సినిమా విషయంలో నువ్వు అనుకున్న భయాలు ఏంటి అసలు? ఈ సినిమా విషయంలో నేను అనుకున్న భయాలు ఏంటంటే మెయిన్ భయం రమేష్ అనే వ్యక్తి పెళ్ళి ఆపాలనుకున్నాడు, రమేష్ వ్యక్తి పెళ్ళి కలపాలనుకున్నాడు. ఒక 5 నిమిషాల్లో క్యారెక్టర్ ఇలా మారుతుంది. అక్కడ భయపడ్డా ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది. సో ఫస్ట్ నుంచి కూడా అందుకే చాలా కాన్ఫిడెన్స్ అని కాదు కానీ చాలా క్లియర్గా ఉండాల్సిన విషయం ఏంటి దీని మీదే చాలా ఇది ఎలా తీసుకుంటారు అనేది. అందుకే ఆనంద సౌందర్య క్యారెక్టర్స్ని వాళ్ళిద్దరు చూడడానికే చూడముచ్చటగా ఉండాలి. ఫస్ట్ థింగ్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు విడిపోతుండ్రని అంటే జనరల్గా ఆడియన్కి బాధ అనిపించాలి. ఇప్పుడు రమేష్కి ఏమనిపిస్తుందా వాళ్ళకి ఏమనిపిస్తుంది అని పక్కన పెడితే చూడడానికి ఆడియన్ ఇప్పుడు ఏదైనా మన లైఫ్లో ఒక థింగ్ ఇక్కడ ఏదైనా ఒక మ్యాచింగ్ థింగ్ ఒకటి ఉండి అందులో ఒకటి లేదంటే ఏదో మిస్ అయిందిరా అని ఫీల్ వస్తుంది. అలాగే ఆనంద్ సౌందర్య ఇద్దరు ఫస్ట్ అసలు వాళ్ళ అపీరెన్స్ అంత కరెక్ట్గా ఉండాలి అనేది చాలా కేర్ తీసుకున్నాం అనమాట. అది అందుకే వీళ్ళిద్దరు చూస్తే చాలా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఇద్దరు కరెక్ట్ ఉంటారు. జనరల్గా సౌందర్య ఇంకొక అమ్మాయి ఫస్ట్ మేము ఫిక్స్ చేసాం. బట్ నరేంద్ర ఎప్పుడు ఓకే అయ్యాడో నరేంద్ర పక్కన అమ్మాయి ఆనట్లే సన్నంగా ఉండి వీళ్ళు ఉంటే వీళ్ళు లేరు కాబట్టి సో నరేంద్ర కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే అప్పుడే ఆడియన్కి ఆ ఫీల్ ఎప్పుడు వచ్చిందో రమేష్ కూడా ఫీల్ వచ్చింది అన్నప్పుడు వీడు యాక్సెప్ట్ చేసేస్తారు. నాకు నచ్చిందే వాడు కూడా ఎప్పుడు అనుకున్నప్పుడు యాక్సెప్ట్ చేసేస్తారు ఆడియన్ అనే థింగ్ మీద. ఆ విషయంలో క్లియర్ ఉన్నాం. బట్ అది ఫస్ట్ నాకు రఫ్ కట్ అయిన తర్వాత నాకు అర్థమైంది అమ్మ పాస్ అని. కానీ ఇంకొకటి మేజర్ భయం పెట్టింది ఏంటంటే క్లైమాక్స్. జనరల్గా క్లైమాక్స్ ఏమనుకున్నామంటే ఈ సినిమాలో ఇనీషియల్ స్టేజ్లో రాసుకునేది ఆనంద్ కూర్చుంటాడు, అలా అమ్మ వచ్చి ఎలా గసిరేస్తాడు, గసిరేసిన తర్వాత అలా చూస్తుంటాడు, సీరియస్గా చూస్తుంటే ఎక్కడ పడేశారా అని అంటాడు. ఎక్కడ పడేశారా అని అనగానే కట్ చేస్తే ఒక చిప్ అక్కడ పడి ఉంటుంది. ఒక గొర్రెల మంద దాని మీద వెళ్తుంటుంది. ఆ వెనక నుంచి ఒక చిన్న పిల్లోడు వచ్చి గొర్రెలు కాసుకున్న ఒక చిన్న పిల్లోడు ఆడలో వచ్చి చూసాడు, ఇలా ఎత్తాడు, చూసాడు, ఇలా చూసాడు, నవ్వాడు. కట్ చేస్తే స్లో మోషన్లో అది ఎలా గాల్లో ఎగురుతుంది, వెళ్ళి కింద పడితే అది ఒక తొక్కుడు పిల్లాడు ఆడుకుంటున్నాడు. సో అలాగ డ్రోన్ అలాగ పైకి వెళ్ళింది. ఇది ఇనీషియల్ స్టేజ్లో అనుకున్నది. ఇది ఇది ఇంకా ఏదైనా ఎక్కువ కిక్ ఇవ్వాలి అంటే ఈ రోహన్ గడ్ మీద ఏదైనా ఎండ్ చేయాలి అని చెప్పి లాస్ట్ మినిట్లో మార్చింది. అది షిట్ సీన్గా మార్చాం. సో ఇక్కడ ఏమైందంటే స్టార్టింగ్ అయితే ఇలా ఉన్నా బాగానే ఉంటుంది. బట్ ఇది మధ్యలో ఎక్కడో కన్ఫ్యూజ్ అయ్యి దీనివల్ల ఏంటంటే ఆనంద్ కట్ చేస్తే వీళ్ళు ప్రెగ్నెంట్ షూట్ అవుతుంది అనేది ఎక్కడో జంప్. అది రియల్గా కానీ నేనేంటంటే లేదు కరెక్ట్గానే ఉందలే అన్న సెన్స్లో ఉండేవాడిని. తిరువీరి గారు సెట్లోకి పిలిచి ఒకరోజు ఆయన ఎక్కడ ఎప్పుడు ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు కానీ అది ఒకటే ఒకరోజు నన్ను ఆయన రూమ్లోకి పిలిచి ఇది ఎక్కడో జంప్ అలా అయిపోతుంది రాహుల్ ఇప్పుడు ఉన్నది ఏముంది ఆనంద్ వాళ్ళ అమ్మ గసిరేశాడు, కూర్చున్నాడు, చూశాడు, కట్ చేస్తే ప్రెగ్నెన్సీ షూట్ అనేది ఏదో ఉంది. ఇంకేదో చిన్నది ఒక్క పదమైన ఒక డైలాగ్ అయినా ఏదో ఒకటి చేయాలంటే ఇంతే సార్ ఇంతకుమించి రావట్లేదు అది నన్ను అన్న తర్వాత ఇది ఒక 4 days పాటు జరిగింది మా ఇద్దరి మధ్య. స్మూత్ కాన్వర్జేషన్ చాలా. ఆయన చక్కగా లేదు రాహుల్ అర్థం చేసుకో ఒకసారి. ఆయన ఏమన్నాడంటే ఇనీషియల్ స్టేజ్లో ఇంకా లాస్ట్కి వచ్చినప్పటికీ అరకు దాటి మనం వెళ్ళిపోయామా ఏమీ చేయలేం, ఉన్నది ఉన్నట్టు రిలీజ్ చేయాలి, ఒకటి తీసిపెట్టు, ఎవరికి చెప్పకు, ఎవరికి చూపించుకో, అలా దాచి హార్డ్ డిస్క్లో పడేసేయి, ఒకవేళ కర్మకాలు మనకి ఇది వర్కౌట్ అవ్వలేదు అని అనుకుంటే అది తీద్దాం అని అన్నారు. అప్పుడు అనుకొని అప్పటికప్పుడు రాసిందండి. అసలు ఎందుకు వచ్చింది ఆ థాట్ వచ్చి ఇంకొక వీడియో తీశానన్న అనేది అప్పటికప్పుడు వచ్చింది. అది అసలు అప్పుడు ఒకవైపు మనం షూట్ చేస్తున్నాము, ఆ రోజు లంచ్ బ్రేక్ తర్వాత చేయాలి అంటే లంచ్లో వచ్చింది. లంచ్ చేస్తుంటే సార్ నాకు ఒక ఐడియా వచ్చింది అని చెప్తే అద్దరిపోయిందబ్బా అన్నాడు ఆయన. అంటే రాసి 2 డైలాగులు రాశానంటే అప్పుడు వచ్చి అన్న ఇంకొక వీడియో తీశానన్న, అందరు ఈ చిప్లో పోయింది, అందరిలా కనబడాలనుకున్న వీడియో అని చెప్పేది. ఆ 2 డైలాగులు రాసి అటొక షాట్ ఇటొక షాట్ 2 షాట్లు తీసాం. బట్ అది నేనేమనుకున్నాను ఇది ఏం నేను ఎందుకంటే నేను దీన్ని ఎలా ట్రీట్ చేశానంటే న్యాచురల్గానే రియల్ లైఫ్లో పోతే వాడు చూస్తాడు, అంతేగాని ఇది కొంచెం సినిమాటిక్గా ఉంటుంది, ఇంకొక వీడియో తీశానని సినిమాటిక్గా ఉంటుంది. సో ఇది ఇలా కాదని చెప్పి ఇది పక్కన పెట్టేశాను, తీలే. కానీ రఫ్ కట్ అయ్యింది. డబ్బింగ్ టైంలో కూడా పంపించాను కానీ చెప్పించాను ఫీలే. తర్వాత వన్స్ అది పెట్టిన తర్వాత రావులు పెట్టు ఒకసారి చూపిద్దామంటే అందరూ చూపించిన తర్వాత గుడ్ అన్నారు. కానీ నా ప్రాబ్లం ఏంటంటే అక్కడ కూడా ఎమోషన్ షిఫ్టే. కామెడీ అలా వెళ్ళింది, సడన్గా ఇలా ఎమోషన్లోకి వెళ్ళి మళ్ళీ కామెడీకి వచ్చేస్తుంది. అంటే నాకు తెలిసిన మిమీ ఒక్క సినిమాలో చూసా. మిమీ సినిమా మీరు చూస్తే అందులో అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోద్ది, కృతి సన్ ఉంది, వెళ్ళిపోతే అరే ఇది ఎలా చేశాడరా అని అనిపించి కానీ మనం చేయలేము ఇవి, అది వర్కౌట్ అవ్వదు. నన్ను మిమీలో ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న తిట్టి పరువు తీస్తావు, ప్రెగ్నెంట్ చేసుకున్నావు, ఎవరితో చేసుకున్నావో తెలియట్లేదు అంటే చాలా ఎమోషనల్ సీన్.
కూతురు ప్రెగ్నెంట్ అయిపోయింది, తల్లి ఎవరితో చేయించుకుందో కడుపు చేయించుకుందో తెలియదు, తల్లిదండ్రులు తిడుతున్నప్పుడు ఇంకెవరితో చేయించుకున్నాం అంటే అది ఇలా చూసి ఇదితో చేయించుకున్నాం అనేస్తుంది. ఒక్కసారి నవ్వేశారు అందరు జనాలు. పంకజ్ త్రిపాఠి అలా తిరుగుద్ది. అంటే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చెప్పలేం. ఇది కూడా కానీ ఇది రివర్స్, కామెడీ నుంచి ఎమోషన్కి వెళ్ళాలి, ఇది ఇంకా టఫ్. కానీ లిటరల్ క్రెడిట్ గోస్ టు సురేష్ బొబ్బిలి. మీరు లిటరల్ అండి ఆ సీక్వెన్స్లో ఆ ట్రాక్ తీసి పక్కన పెట్టి అది చూస్తే చాలామంది చూసిన ఇది ఉంది అన్న. నేను వెళ్ళిన దగ్గర నుంచి చెప్తున్నాను అన్న, ఫస్ట్ ఈ సీన్కి మ్యూజిక్ చేద్దామా, నాకు కొంచెం ధైర్యం వస్తుంది అంటే, లేదన్న ఇది మన సినిమాని ఫస్ట్ చేసుకుంటే వెళ్ళాలి అని అన్నాడు. అయితే మేము స్కెడ్యూల్ వేసుకున్నాం దానికి కూడా, అన్న దీనికి 2 రోజులు చేద్దాం ఈ సీన్కి మ్యూజిక్ అని అంటే, సరే అని అన్నాడు. అన్న తర్వాత ఒకరోజు ఎప్పుడు నేను లంచ్కి వెళ్ళి వచ్చే టైంకి, అన్న క్లైమాక్స్ మ్యూజిక్ అయిపోయిందిరా అని అన్నాడు. అదేంది ఇది 2 రోజులు అన్నాను, ఎంత స్పీడ్గా అంటే, ఒకసారి కూర్చోబెట్టి చూస్తే అసలు ఫ్యూజులు ఎగిరి. ఆ రోజు మెసేజ్ పెట్టాను, పెద్ద మెసేజ్ సురేష్ బొబ్బిలికి, ఆయనకి. అన్న లిటరల్లీ నాకున్న భయం 6 నెలల నుంచి నేను భయపడుతున్నాను ఈ సీన్ గురించి, ఇది ఎలా తీసుకుంటాను అనేది లిటరల్ నా భయపోగొట్టావన్నా అని. అంటే క్రెడిట్ అంటే ఆ మ్యూజిక్ నుంచి ఒక్కసారి షిఫ్ట్ ట్రాన్సిషన్ చాలా హెల్ప్ అయింది, చాలా హెల్ప్ అయింది. అది ఈ 2 భయాలు నాకు ఉండేవి మేజర్గా. గట్టి మార్పులో జరిగాయి. అయితే గట్టి మార్పు అంటే క్లైమాక్స్ విషయంలో, అంటే ఈ ఎడిషనల్గా ఇది వచ్చింది, ఇది మేజర్ మార్పు జరిగింది. బట్ ఆ మేకల కాపరి ఇదైతే షూటే చేయలేదు అసలు, చేయలేదు అసలు. స్క్రిప్ట్ లో అనుకున్న వర్షన్ అది, ఫస్ట్ వర్షన్ లో రాసింది అది. నేను ఫస్ట్ డ్రాఫ్ట్ లో సినిమా అసలు అన్ని డ్రాఫ్ట్లు రాయలేదు నేను, ఒక డ్రాఫ్ట్. నేను పర్టికులర్గా ప్రతి సీన్ని ఒక రోజు కూర్చొని రోజుకి ఒక సీన్, 2 రోజులకు ఒక సీన్ ఇలాగే రాసుకుని వెళ్ళా. సో అయిపోయిన తర్వాత ఇంకా అదొక్కటే ఎందుకో మేము షూట్కి వెళ్ళడానికి చాలా రోజుల ముందు అనుకున్నాం. అది ఈవెన్ తిరువీర్ గారికి చెప్పిన తర్వాత ఇమీడియట్గా అది మార్చేసింది. ఇంకా ఇది ఒక్కటే రోహన్ మీద ఏదైనా చేద్దామా అని ఎందుకో చిన్న ఎండ్ పంచ్ దాని మీద అలా పెట్టినా అక్కడ అయిపోయి బాగా అనిపించింది. సో దానికోసం అని చెప్పి ఇది లేపేసి అది పెట్టాం. బట్ అది పెట్టడం వలన ఈ జంప్ వచ్చిందనమాట. సో లిటరల్ అది ఉన్నా మేబీ వర్కౌట్ అయ్యేదేమో. కాకపోతే ఇది ఎందుకు బాగా వర్కౌట్ అయిందంటే, అంతకుముందు అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బాత్రూమ్ సీక్వెన్స్ ఉంటుంది కదా అతనికి, అందుకే ప్రాపర్ గా సెట్ ఆఫ్ అయింది ఇది. సో అది కరెక్ట్గా ఇది అయింది అనమాట. సో అంటే మనం అనుకుంటామండి, అంటే రైటింగ్ ప్రాసెస్లో ఒక ఫ్లోలో రాసుకుంటూ వెళ్తుంటాం. అప్పుడు ఏది వస్తుంది ఆ ఫ్లోలో అదే రైట్. తర్వాత దాన్ని రిపేర్ చేయాలని ఎప్పుడు కూర్చుంటామో చాలా వరకు లాజికల్గానే థింక్ చేస్తాం, మనం ఎమోషన్ వదిలేస్తాం పక్కన. ఆ లాజిక్లో అన్నీ రైట్గానే ఉంటాయి ఇది అని అనుకుంటాం. కానీ ఓవరాల్గా ఇనీషియల్ స్టేజ్లో మనం దేనికి మనం బాగా దాన్ని కనెక్ట్ అయ్యి, దేనికి ఇన్స్పైర్ అయ్యి, దేనికి మనం ఎగ్జైట్ అయ్యి రాస్తామో అదే కరెక్ట్ అనిపిస్తుంది నాకు అర్థమైంది అది. సో నెక్స్ట్ దీన్ని ఏదైనా రిపేర్ చేయాలనుకునే క్లైమాక్స్ ఉన్నది కెలికిసామా అని అనిపించింది. బట్ లిటరల్లీ అది ఆ రోజు తిరువీర్ గారు గట్టిగా కూర్చొని ఇక్కడ ఏదో ఒకటి ఉండాలి అని ఆయన చెప్పడం, దానికి సురేష్ బొబ్బిలి గారు లేపడం గుడ్. లేదు అక్కడ నరేంద్ర పెర్ఫార్మెన్స్ కూడా భలే ఉంటుంది. అలాగా వెనక్కి వెళ్తూ కూర్చుండిపోయి ఎక్కడో ఏదో అంటే విపరీతమైన కోపం ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఏమీ అనలేడు, ఎందుకంటే కొంచెం మంచోడు అనే కైండ్ ఆఫ్ అంతవరకు ఉన్నదేనండి. అది అంతవరకు అమ్మని గసిరేసినంత వరకు ఉన్నదే. అదే అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడైతే అమ్మాయి సౌందర్య క్యారెక్టర్ ఫోన్ చేసి లేదు అన్నను పంపించు, నాకు అతను ఆశీర్వాదం కూడా తీసుకోలేదు, ఎందుకంటే అతనే కదా ఎక్కువ కోరుకున్నాడు పెళ్ళి అవ్వాలని చెప్పేసి, అక్కడ మనోడు ఒక చిన్న ఎక్స్ప్రెషన్ చేంజ్ ఉంటుంది అనమాట. అప్పటిదాకా కోపం చిరాకు ఉన్నది కాస్త కొంచెం సైలెంట్ అయిపోతాడు. సో అది కూడా భలే చూపించారు. అది కూడా ఉంది. అది మధ్యలో ఏం యాడ్ అయిందంటే ఈ ఫోన్ పట్టుకెళ్ళి చూపించి వీడియో చూపించడం అనేది యాడ్ అట్లా. బట్ ట్రాన్సిషన్ తన పెర్ఫార్మెన్స్ అనేది చాలా కీ రోల్. ఎందుకంటే తిరువీర్ ఎంతసేపు అక్కడ భయపడుతూ టెన్షన్ అంటే ఎలా తీసుకుంటాడు ఏదన్నట్టు ఉంటుంది. ఆ సీన్ అంతా మోసింది నరేంద్రే. లిటరలీ అంతసేపు కంగారు ఏ చెప్పాలనుకోవడం, అంటే బండి ఆగినప్పటి నుంచి ఆ ఎండింగ్ సీక్వెన్స్ దాకా తిరువీరికి ఒకే ఎక్స్ప్రెషన్, భయం కంగారు రెండే. బట్ ఇక్కడ తన ఏంటి, ఒక పెళ్లి అయిపోతుంది, ఆ హడావిడి పనుల్లో చూసుకోవాలి, ఏదో పెద్దరికం కొంచెం అక్కడ హడావిడి చూపించాలి, అట్ ద సేమ్ టైం ఈ షాక్ అవ్వాలి, షాక్ నుంచి మళ్ళీ రియలైజేషన్ నుంచి మళ్ళీ దానికి సాఫ్ట్ కార్నర్ ఈయన చూపించాలి. ఇవన్నీ కూడా చాలా బాగా చేశాను. 2 రోజులు అయింది షూట్ అది. ఓకే అదే నేను ఎప్పుడు ప్రెస్ మీట్లో కూడా చెప్పేది, ప్రెస్ మీట్ అప్పుడు కూడా అదే చెప్పిన. అంటే అప్పటిదాకా ఒక సింగిల్ షాట్ ఉంటుందండి, అది ఫస్ట్ డే చేసినాం. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా సింగిల్ షాట్? బండి ఆగి నాకు అన్న నువ్వు ఎంత టైం అయింది ఏంటి, అక్కడి నుంచి అన్న చిప్పిపోయిందన్న, అసలు వీడియోనే లేదన్న అన్నంత వరకు ఒకటే షాట్ సింగిల్ షాట్. అది నేను ఒక 3 takes లో చేసిన, 3-4 takes లో. అంటే ఒకసారి టెక్నికల్ గా ఏదో నేను ఒక దాంట్లో మర్చిపోయి అట్లా ఒక 4 takes లో ఓకే అయిపోయింది. దాని తర్వాత సీక్వెన్స్ అన్న నేను చిప్పు పోయిందన్నా అనే దగ్గర నుంచి
నాకు అదొక ఛాలెంజ్ అయిపోయింది. అంటే అప్పటిదాకా చేసిన దాన్ని నేను దాన్ని మ్యాచ్ అంటే దగ్గర నేను ఒక 20 టేక్స్ తీసుకున్నా. అది ఎక్కడ ఓన్లీ ఇంత రవ్వ కూడా లేదా అనేది. అది ఇప్పుడు థియేటర్ నాకు ఆ రోజు అనిపించింది, అసలు ఇందులో ఏం తేడా ఉంది ఇంత రవ్వ అనే దాంట్లో. లేదు ఆనంద్ నువ్వు అది కాదు, కరెక్ట్ కాదని దగ్గర ఈవినింగ్ అయిపోయింది. ఆ రోజు అవ్వలేదు, ఆ రోజు అది షార్ట్ ఓకే అవ్వలేదు. షార్ట్ అవ్వలేదు. అండ్ నాకు ఆ రోజు ఎందుకో కొంచెం లెగ్ పెయిన్ లెగ్ ఉండేది పెయిన్ మనోడికి. బాగుండే. సో మార్నింగ్ అంతా బాగానే చేసినా కానీ కొంచెం తేడా కొట్టేసింది నాకు. నేను అనుకుంటుండే ఇన్ని షాట్లు ఎందుకు చేపిస్తున్నా, ఇంత రవ్వ కూడా అంత లేదా అనే దానికి అర్థం కాలేదు. ఒకటి నాకు కూడా బాగాలేదు. సరే నన్ను పిలిచి తర్వాత చెప్పాడు అన్న, రాహుల్ అన్న, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నీకు అవ్వట్లేదు అంటే నువ్వు నర్వస్ అయిపోయి అంటే ఇప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకుంటున్న కొద్దీ మన లోపల ఉన్న కాన్ఫిడెన్స్ దిగిపోతుంది. అరే నేను చేయలేకపోతున్నానా, అది నాకు వచ్చేసింది. ఇంకా నేను డల్ అయిపోయినా. తర్వాత మళ్ళీ లేదు, నీకు ఇప్పటి నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, అంతేగాని ఇట్లా కాదు, నేను దానికి కావాల్సిన ఇన్పుట్స్ హెల్ప్ నేను చేస్తా అని. ఓకే అదొక్కటే నాకు అదే అర్థం కదా, చిన్నది. నెక్స్ట్ డే మళ్ళీ చేసేసిన, కానీ ఎందుకు అది అంతసేపు అన్ని టేక్స్ ఆయన మళ్ళీ అడిగిండు అనేది నేను థియేటర్లో ఉన్న రెస్పాన్స్ చూసినప్పుడు అర్థమైంది. అంటే దానికి ఇంత రవ్వ కూడా లేదా అనేది ఎంత అప్లాజ్ వస్తుందంటే నవ్వేస్తున్నారు. ఎప్పుడైతే ఈ అమ్మాయిని సెగట్టేసిందా పొగకెట్టుకోండి అన్నప్పుడు వచ్చే అంత నవ్వు దీనికి కూడా వస్తుంది. అది సీరియస్ సిచ్యువేషన్, ఇంత రవ్వ కూడా లేదా అని అడిగేది, కానీ వాళ్ళు నవ్వుతున్నారు. నాకు అప్పుడు అనిపించింది 2 గంటలకి లంచ్ అయ్యి నాకు తెలిసి 2 o'clock మొదలు పెట్టాం. అది 4:30 అయింది. షార్ట్ అవ్వలేదు, సింగిల్ షాట్ అవ్వలే. తిరువీరు గారు అయితే హైట్కి తగ్గట్టుగా 2 కాళ్ళు ఇలా చాపేసి చాపి సజెషన్ పెట్టి 2.5 గంటలు నించున్నాడు ఆయన. అసలు సార్ ఏమైనా ఇబ్బంది అని అంటే ఏం పర్లేదు అని అంటాడు. తిరువీరన్న చేయండి. ఆయన లేడు అందులో. మళ్ళీ జస్ట్ అంటే సజెషన్ షాట్ ఓన్లీ. బట్ 2.5 గంటలు ఆయన అలాగే నించున్నారు. ఆయన సార్ షర్ట్ ఎవరికైనా వేసేద్దామా అని కూడా అడిగాను నేను. ఆఖరికి ఎందుకు ఇబ్బంది పెట్టాను, ఏం కాదు ఏం కాంప్రమైజ్, మీరు తీయండి, నేను ఇలాగే నించుంటాను. అలాగే 2 గంటలు అలా నించున్నాడు. కానీ ఓకే అవ్వాలి ఆ రోజు. ఆ నెక్స్ట్ డే వెళ్ళి అది ఎర్లీ మార్నింగ్ అయింది. 1-2 టేక్స్లో అయిపోయింది అప్పుడు. నెక్స్ట్ అంతే. అంటే అదే అప్పుడు నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది అయితే తిరువీరన్న ఓపికకి థ్యాంక్స్ చెప్పాలి. అంటే అవసరం లేదు, ఇప్పుడు ఆయన నించోని ఆయన ఎవరినైనా ఆయన ఇప్పుడు రాహుల్ అన్న చెప్పినట్టు నేను సెట్ వేసేసి ఎవరినన్నా ఆయన సజెషన్లో పెట్టి ఓన్లీ చెయ్యగనిపిస్తుంది. బట్ లేదు నేను ఉంటాను అని చెప్పి ఆయన నించొని, అండ్ ప్రతి టేక్కి ఏం కాదన్న నువ్వు టెన్షన్ తీసుకోకుండా చేస్తావు, నువ్వు మేబీ లెగ్ పెయిన్ అంటున్నావు, ఓకే కొంచెం టైం తీసుకుంటావా, ఆయన రిలాక్స్ చేసి. అండ్ చాలా థ్యాంక్స్ అది తిరువీరన్నకైతే. ఆ సీన్ అంత బాగా రావడానికి తిరువీరన్న ఓపిక కూడా కారణం, అండ్ రాహుల్ అన్న ఇన్పుట్. వాట్ ఎవర్ సీన్ మాత్రం చాలా బాగా వచ్చింది అన్నమాట. అంటే సింగిల్ షాట్ అని అనుకున్నాను కానీ కంప్లీట్గా సింగిల్ షాట్ అని అయితే అనుకోలే. నేను ఎక్కడ దాకా ఎక్స్పెక్ట్ చేశానంటే ఈ ఇంటి దగ్గర నుంచి గోడ బయటకు వచ్చేదాకా సింగిల్ షాట్, మళ్ళీ అక్కడి నుంచి వేరే ఇదేమో అనుకున్నా. అక్కడికే గోడ బయటకు వస్తారా, గోడ బయటకు వచ్చిన ప్రొజెక్టర్ గురించి మాట్లాడుతుంటారు, అది కూడా సింగిల్ షాట్ లోనే ఉంటుంది. ఓకే, ఎక్కడంటే కరెక్ట్ తిరువీరు గారు అసలు వీడియోనే లేదన్న అన్న దగ్గర కట్ అయితే అప్పటి నుంచి ఆనంద్ ఎక్స్ప్రెషన్ కి కట్ అవుతుంది రివర్స్ లో. అది బాగా వర్కౌట్ అయింది అది. అదే అంటే ఆ రోజు నాకేమనిపించింది, నేను ఇంత సింగిల్ షాట్ ఇంత బాగా 3rd 4th టేక్లో ఓకే అయిపోయింది, ఈ చిన్నది నేను ఎందుకు చేయలేకపోతున్నాను దిగిపోయింది నాకు కాన్ఫిడెన్స్ ఆ రోజు. అది కూడా ఎందుకు సింగిల్ షాట్ అని అంటే, జనరల్గా అంతవరకు ఆడియన్ ఎప్పుడు ఈ సినిమాని 3వ వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తుంటాడు. ఏదో ఒకళ్ళ దగ్గర ఉండరు. ఎవ్రీథింగ్ ఆడియన్స్కి ఎక్కడేం జరుగుతుందో తెలుసు, అక్కడేం జరుగుతుందో అన్నీ తెలుసు. సో ఈ సీన్ని ఎలా ట్రీట్ చేసాం జనరల్గా అంటే, ఇక్కడ 2 రకాలు ఉంటాయి. చాలామంది ఏమన్నారంటే, ఆనంద్ క్యారెక్టర్ని కొంచెం భయంగా పెడితే తిరువీరు భయపడతారు, రమేష్ భయపడతారు. సో ఆ లెక్కను ట్రీట్ చేస్తే లాస్ట్లో ఆడియన్ కూడా అరే ఇప్పుడు తెలిసిపోయింది నేను చంపేస్తాడు, నేను కొడతాడా అన్న భయం రాక, ఇది కామెడీ వేలోనే ట్రీట్ చేశాం కాబట్టి ఇప్పుడు తెలిసిపోయింది ఇప్పుడు ఏమంటాడు ఇప్పుడు అనేది ఒక నవ్వులోనే చూస్తారు. సో ఆడియన్ని వీళ్ళిద్దరితో పాటు అక్కడికి తీసుకెళ్ళాలి, కెమెరాతో పాటు అక్కడికి తీసుకెళ్ళాలి. అంటే అక్కడ జరుగుతుంటే వాళ్ళు అక్కడ చూడాలి, ఏం జరుగుతుందో ఎవ్రీ మూమెంట్ చూస్తుండాలి అనేది అది సింగిల్ షాట్ కింద ప్లాన్ చేసామన్నమాట. దానికి బేసిక్గా రమేష్ అనే క్యారెక్టర్ ఆనంద్కి భయపడదు, ఆనంద్ వల్ల వచ్చే సిచ్యువేషన్స్కి భయపడుతుంది. ఎందుకంటే వీడు మండలంలోనే నేను నంబర్ 1 ఫోటో షూట్ చేసుకుంటా అని అందరికీ గొప్పలు చెప్పేస్తాడు. మళ్ళీ సిచ్యువేషన్స్ కంటే కూడా ఆనంద్ ఉండే సర్కిల్ కూడా కొంచెం, అవును, ఎందుకంటే ఎప్పుడైతే అంత మొత్తం మందే ఎమ్మెల్యే గారు అదొక కోణం. ఇంకోటి ఏంటంటే
వీడు మండలంలోనే చేసుకుంటున్నా అని అందరికి డప్పు కొట్టి చచ్చిండు. ఇప్పుడు నేను లేదంటే ఏమైతది? అండ్ ఇంకొకటి వాళ్ళ అత్త ఆనంద్ వాళ్ళ అత్త ఒప్పుకోలే. చచ్చి చెడు ఒప్పించి తీసుకొచ్చిర్రు. సో, ఆ సిట్యుయేషన్స్‌కి భయపడతాడు. సో, అక్కడి నుంచి వచ్చిన కామెడీ అది. అది అసలు రైటింగ్ దగ్గర గ్రేట్ అది. లేదు రైటింగ్ చాయిసెస్ నాకు బాగా నచ్చిన రైటింగ్ చాయిసెస్ 2. ఒకటేంటంటే అంటే అప్పటిదాకా ఈ టీనాకి అండ్ తినకి మధ్య లవ్ ట్రాక్ లాగా నడపడం ఇదంతా ఓకే. బట్ ఎప్పుడైతే మళ్ళీ లేదు అబ్బాయి సైడ్ నుంచి ట్రై చేద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ ఇదేమో సాగుద్దేమో అనుకుంటే లేదు అమ్మాయి చూడంగానే అన్న అనేటప్పటికి వెంటనే డన్. అంటే అది మళ్ళీ ఇక్కడ సీన్ ఇక్కడలాగే మళ్ళీ ఒక 2-3 సీన్లు వేసి అంతా మళ్ళీ ఒక చేస్తుంటే కనుక montage కొంచెం లో ఎబ్బెట్టుకుండేది. ఎబ్బెట్టుకుండేది. అంటే చెప్పిందే మళ్ళీ చెప్తున్నట్టు ఉంటుంది. చెప్పిందే పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్ వాల్యూ ఉండేది కదా. ఉండదు. అవునవును. వీడు మళ్ళీ అమ్మాయి ట్రై చేసినట్టు అవునవును. చూపించి ఇదంతా కూడా కొంచెం ఎబ్బెట్టుకుండేది. బట్ ఎబ్బెట్టుకుండేది. ఎప్పుడైతే ఆమె జస్ట్ అన్న అనగానే క్లోజ్ క్లోజ్ అయిపోయింది అయిపోయింది అంతే. ఒక Done సీన్ అది. అంతే. ఒక సీన్ లో క్లోజ్ అది. సింపుల్ గా ఉండింది. దానివల్ల ఏంటంటే ఆడియన్స్ ఎక్కడ కూడా ఆక్వర్డ్నెస్ ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వలేదు అంతే. ఎందుకంటే అప్పటిదాకా ఉన్నదే కొంచెం ఈ హీరోయిన్ అయ్యుండి ఏంటి వీడిని లవ్ చేస్తున్న అమ్మాయి మళ్ళీ వీడికి ఏంటి అన్నది కొంచెం బట్ అది కూడా ఫన్ వేలో మీరు ఇందా చెప్పినట్టు ఆ సెకండ్ కామెడీ సీక్వెన్స్ అనేది అది జనాలు తెగ చేసేది ఏంటి తిప్పుకుంటూ వెళ్తున్నాం ఏంటి ఆ రైటింగ్ అదొకటిను. నాకు ఇంకొక బాగా నచ్చిన థింగ్ ఏంటంటే ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా అన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏ ఉండవు. అంటే ఏదో బొంబాడింగ్ అమ్మో ఇదేదో మొత్తం ఊరంతా ఇది అయిపోద్ది లేదంటే ఇలా అయిపోద్ది అన్నట్లుగా ఉండవు. ఈ 4-5 మధ్య ఉంటది అదంతా. అది ఐదర్ వీళ్ళ మధ్య వచ్చే ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ అవ్వచ్చు, అంటే వాళ్ళిద్దరు తాగి గొడవ పడేది కావచ్చు, లేదంటే ఇద్దరు అత్తలు ఆటోలో వచ్చే సీక్వెన్స్ కావచ్చు, వాళ్ళ 4-5 మధ్య ఉండేదే ఉంటుంది. అంతేగాని దీనివల్ల ఏదో క్యాన్వాస్ పెద్దగా చేసేయాలని చెప్పేసి ఊరంతా ఇన్వాల్వ్ చేసేసి ఇదంతా వాళ్ళని లేకుండా ఈ 2 కుటుంబాలు లేదంటే ఒక 5 వ్యక్తులు వీళ్ళ మధ్య మాత్రమే ఇది. సో అదొకటి బాగా చిప్పు పోగొట్టేశాడని చెప్పి సినిమాయని కూడా ఆనంద్ పిలవచ్చు, కానీ ఇన్వాల్వ్ చేయలేదు. అసలు అవసరం లేదు సినిమాయ అనే క్యారెక్టర్, వీళ్ళ మధ్యలోనే నడిపాడు. సో అక్కడ బాగా కనెక్ట్. అక్కడ ఉండడం వల్ల బాగా సింప్లిస్టిక్ గా అనిపించి రిలేట్ అయ్యారు జనాలు. ఓకే ఇలా చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి కదా, ఒక్కసారి మనం కూడా ఫోన్ లో కరెక్ట్ రికార్డ్ చేస్తున్న టైంలో సడన్ గా డిలీట్ అయిపోతూ ఉంటాయి వీడియోస్ ఇవన్నీ కూడా. సో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అందరూ ఫేస్ చేస్తుంటారు కాబట్టి ఇంకాస్త బాగా రిలేట్ అయ్యారు అది కంటెంట్. ఓకే. అండ్ నాకు కాస్టింగ్ ఒకటి బాగా నచ్చింది రాహుల్. ఎక్కడ కూడా అంటే ఒక్కోసారి మనం సినిమాలో చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అంత పెద్ద ఆర్టిస్ట్ ఆ క్యారెక్టర్కి అవసరమా, లేదంటే వాళ్ళు దీంట్లో అసలు యూసేజ్ ఏముంది లేదు కదా, అండర్ యూటిలైజ్డ్ యాక్టర్స్ కదా అనిపిస్తుంది. బట్ ఇక్కడ ప్రతి ఒక్క యాక్టర్ ఆ అత్త పాత్రలు పోషించిన ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కానీ లేదంటే మామయ్య పాత్రలు నటించిన వాళ్ళు కానీ ఈవెన్ మెయిన్ కాస్టింగ్ కానీ అండ్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా ప్రాపర్లీ యూటిలైజ్డ్ వాళ్ళు ఆ క్యారెక్టర్ వాళ్ళు సరిగ్గా సూట్ అయ్యారు. ఆ యాస దగ్గర నుంచి ఆ డ్రెస్సింగ్ స్టైల్ దాకా మొత్తం. సో ఆ విషయంలో బాగా కేర్ తీసుకోవాలి. సో ఎవరు కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు? ఆర్తి ప్రియాంక అని ఇద్దరు ఉన్నారనమాట. సో ఇది ప్రాపర్గా వాళ్ళు కూడా ఎలా ట్రీట్ చేసామంటే ఫస్ట్ అసలు ఈ మెయిన్ కాస్ట్యూమ్ అండి. ఎందుకంటే మనం చూడగానే ఫస్ట్ ఆనాలి. ఇప్పుడు ఎవరికైనా చూడగానే ఆనాలి. ఫస్ట్ ఎంత పర్టికులర్ అంటే ఎక్కడ కూడా రిఫరెన్స్ ఒక సినిమాలో యాక్టర్స్ నుంచి వీళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి ఎక్కడ సినిమా రిఫరెన్స్ తీయలే. రియల్ లైఫ్లో ఇంట్లో వంటలు చేసుకునే ఇప్పుడు విలేజ్లో ఉన్న వాళ్ళ ఫొటోస్ తీసుకొని వాళ్ళ ఇక్కడ ఇయర్ రింగ్స్ ఏం పెట్టుకుంటున్నారు మొత్తం ఇంకా వాళ్ళు ఓన్లీ కాస్ట్యూమ్ డిజైనర్స్ అనే కాదు, వాళ్ళు మొత్తం ఎవ్రీథింగ్ చూశారనమాట. వాళ్ళు ఆర్తి ప్రియాంక కంప్లీట్ అసలు మొత్తం వాళ్ళు వేసుకునే చెప్పుల దగ్గర నుంచి కానీ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటున్నారు, వాళ్ళు బొట్టు ఎలా పెట్టుకుంటున్నారు, అలాగే రియల్ లైఫ్లోంచి క్యారెక్టర్స్ తీసే ఈ వీళ్ళని అలా తయారు చేశారు. సో ఎందుకు సినిమా లేదు అది మంచి కేర్ తీసుకున్నారు. ఎందుకంటే ఒక నరేంద్ర రవి తప్ప ఏ ఒక్క క్యారెక్టర్ కూడా ఇసురు చేసిన బట్టలు ఉండవు. నరేంద్ర రవిది కూడా రియల్ లైఫ్ క్యారెక్టర్ అండి ఉండింది. బట్ అంటే తనకి ఏంటంటే తన క్యారెక్టర్ ఉండాలి, వీళ్ళతో పాటు ఉంటాడు కాబట్టి ఆ గంజి బట్టలు వేసుకొని హడావుడిగా ఉండాలి. బట్ మిగిలిన ఎవరు కూడా ప్రాపర్ గా ఐరన్ చేసి లేదా నీట్ గా రెడీ అయ్యి ఎవరు ఉంటారు, చాలా సింపుల్ గా ఉంటారు. అవునవును, మొత్తం అన్ని టీలోనే ముంచి తీసినవే లుంగీలు టవళ్ళు అసలు అన్నిటితో సహా టీల్లో ముంచి తీసినవే. ఓకే. సౌందర్యత కూడా చూసుకుంటే కింద ప్యాంట్ ఒకటి ఉంటుంది, అంటే మిస్ మ్యాచ్ లో ఉండాలి. ఎందుకంటే విలేజెస్ లో ఎలా ఉంటుంది, వాళ్ళు పొలానికి టీ పట్టుకొని వెళ్తారు అంటే చాలా అరేంజ్డ్ గా ఉండవు కదా, అంటే దాన్ని ఎలా అంటారు అనార్గనైజ్డ్ ఉంటుంది, అంటే చేతికి దొరికింది తీసుకెళ్లి టవల్ వేసేసుకొని వెళ్ళిపోవడం ఇలా ఉంటాయి అనమాట. సో ఆ సెన్స్ లోనే ఇలాంటి ప్రతి సీన్ లోను కూడా కొన్ని ఇప్పుడు ఆవిడ పంచాయత్ ఆఫీస్కి వచ్చింది అనుకోండి, ఓకే పంచాయత్ ఆఫీస్కి నేను వెళ్తున్నాను కాబట్టి కొంచెం వేసుకుందాం అన్న సెన్స్ లో ఉంటుంది. లేదు ఆవిడ పొలానికి వెళ్తుంది అనుకోండి, అక్కడ వేరేలా ఉంటుంది, నాన్నకి టీ పట్టుకుని వెళ్ళే దగ్గర వేరేలా ఉంటుంది. సో పొలం గట్టు మీద కూర్చొని ఆనందం కలవడానికి వెళ్తుందంటే కొంచెం ఉంటుంది. సో అసలు ఈ పర్పస్ ఏంటి, ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది దాన్ని బట్టే ఇది. ఇప్పుడు కిరాణా షాప్కి వెళ్తుంది అన్న అని పిలిచినప్పుడు టవల్ వేసుకుని వెళ్తుంది.
అర్థమైంది కదా. అంటే ఎలా ఉంటుంది, కిరాణా షాప్కి అలాగే వెళ్ళిపోతారు, నైటీలు వేసుకుని నైటీ మీద టవల్ వేసుకుని వెళ్ళిపోతారు అనమాట. సో ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, దేనికి వెళ్తుంది, దీన్ని బట్టి ఇలా చేసుకున్నాను నేను. సో నిజంగా ఆర్తి ప్రియాంక వెరీ అసలు చాలా కరెక్ట్గా ఉంటారు వాళ్ళు. అంటే ఏదో మనం అద్భుతంగా కాదు, ఉన్నది ఉన్నట్టుగా అసలు ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, ఇప్పుడు ముందు నుంచే ఉంటుంది వాళ్ళతో. అంటే చాలామంది నేను అసోసియేట్ డైరెక్టర్గా చేసినప్పుడు కానీ ఏదైనా కాస్ట్యూమ్ డిజైనర్స్ ఎలా ఉండేవాళ్ళంటే, ఎవరిని తక్కువ పరచాలని కాదు కానీ, ఇది మేము అన్నాం, ఇది మేము ఇచ్చేసాం, అయిపోయింది, సంథింగ్ ఇలా ఉండేది. బట్ వీళ్ళతో ఎలా ఉండేది అంటే, సెట్లో ఉంటారు, మనం లొకేషన్ రెక్కికి వెళ్ళినప్పుడు ఈ సీన్ ఇక్కడ, ఇప్పుడు తన బ్యాక్గ్రౌండ్లో వైట్ ఉంది కాబట్టి దీనికి ఇదైతే పాప్ అవుతుంది, ఈ ఈ ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ మాట్లాడుతుంది కాబట్టి ఉన్న కలర్లో కొంచెం హైలైట్ అయ్యే కలర్ దీనికి ఇద్దాం అనేటట్లు ఒక సెట్ చేసుకున్నాక, ఇఫ్ ఇన్ కేస్ మనం సెట్లోకి వెళ్ళి ఇఫ్ ఇన్ కేస్ బ్యాక్గ్రౌండ్ కలర్ మారితే చాలా పెద్ద హడావిడి చేసేవారు. మీరు ఎందుకు ముందు ఆ కలర్ మార్చండి ఫస్ట్, దానికి తగ్గట్టుగా ఇది వేసుకున్నాం కదా, చాలా పర్టికులర్గా ఉండేవారు అనమాట. సో అది కనిపించింది ఈరోజు ప్రతిదీ కూడా. అంది ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో చూసిన సినిమాలు అంత ప్రాపర్ ఆర్ట్ వర్క్ సినిమా చూస్తుంది 3BHK సిద్ధార్థ. అవునండి, అవును. అందులో వాళ్ళ మారుతున్న వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి ఇంట్లో సామాన్ల దగ్గర నుంచి వాళ్ళ బట్టల దగ్గర నుంచి అన్ని మారుతూ వస్తాయి. ఫస్ట్ వాళ్ళు చాలా పూర్ ఉంటారు, అసలు ఇంట్లో సామాన్లు కానీ వాళ్ళ టీషర్ట్లు కానీ అన్ని కూడా చిన్న చిన్న కన్నాలు పడి ఇట్లా కైండ్ ఆఫ్ ఉంటుంది. కొంచెం ఇద్దరు ఉద్యోగాలు స్టార్ట్ చేశారన్నప్పుడు కొంచెం ఉంటుంది, లేదు ఒక లైఫ్ సెటిల్ అవుతుంది అన్న కైండ్ ఆఫ్ ఉన్నప్పుడు ఒకటి. సో చాలా కేర్ తీసుకుని ఆ తర్వాత మళ్ళీ నేను చూసింది ప్రీ వెడ్డింగ్. సో ఇక్కడ ఈ నరేంద్ర రవి వాళ్ళ ఫ్యామిలీని చూపించినప్పుడేమో కొంచెం అంటే ఏదో అప్పర్ మిడిల్ క్లాస్ అని అన్నా కానీ కొంచెం అబౌవ్ యావరేజ్ మిడిల్ క్లాస్ కైండ్ ఆఫ్ ఇది. ఎందుకంటే వాళ్ళ అమ్మ నీట్గా చీర కట్టుకొని అంతా బయట కూర్చొని అంతా ఈవిడేమో కట్టెలు పోయి పెట్టుకొని ఇదంతా ఇక్కడ పెట్టుకొని అది ఆవిడ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా. ఈవిడ కొంచెం ఏంటంటే అంటే ఆబ్వియస్ కనిపిస్తూ ఉంటుంది తేడా, ఇది ఒక 500 చీర, ఇది 200 చీర తెలుస్తుంది. అవును, అంటే ఇద్దరు సేమ్ నాన్న ప్యాంట్ షర్ట్ వేసుకుంటాడు. అవును. సో ఇవన్నీ కూడా చాలా బాగా ప్రాపర్ గా, అంటే ఆబ్వియస్గా రైటింగ్ లో ఉన్నప్పుడే ఇవన్నీ ట్రాన్స్లేట్ అవుతాయి ఆన్ స్క్రీన్, లేదంటే అవ్వదు కదా. సో ఏంటి బుల్లెట్ నడవడానికి చాలా ఇబ్బంది పడినట్టున్నారు అసలు. లేదంటే బుల్లెట్ నడుపుతుండే యాక్చువల్లీ ఏంటంటే మనకి కొంచెం ఈ కాలు ఇట్లా కొంచెం కింద పెట్టి అందుతుంది, కాకపోతే మొత్తం కాలు కిందికి రాదు. అయితే బుల్లెట్ నడిపేస్తుండే, కాకపోతే ఇప్పుడు ఈ షాప్కి రమేష్ షాప్కి వచ్చినప్పుడు ఇట్లా అని రావాలి, టేక్స్ పడతాయి కదా, వచ్చేస్తుండే, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళాలి దాన్ని తిప్పుకొని. ఎక్కడ దొరికిపోతారంటే బండి ఆపి ఎక్కువ అని చెప్పేది అంటాడు వాళ్ళ ఆయన, నేను ఎక్కడ పోరా అని చెప్పేసి అంటే మావయ్య అని పిలిస్తే వెంటనే బండి స్టార్ట్ చేయాలి, అక్కడ దొరికిపోతాడు. ఆయన ఏమో రాయి పట్టుకుని ఉంటాడు, కొట్టడు, ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు, మనోడు వెళ్ళడు, ఏంటి కదలట్లేదు ఆగిపోయింది అప్పటికి. ఇంకా నా టైంకి బండి వెంటనే వెళ్ళిపోవాలి, కదలట్లేదు, ఆయన వెయిట్ చేస్తుంటాడు. అయితే ఇప్పుడు నేను చేతిలో అద్దాలు ఉన్నాయి, స్పెక్స్ ఉన్నాయి, ఆ స్పెక్స్ని ఇట్లా పెట్టుకొని బండిని స్టార్ట్ చేసి వెళ్ళాలి. అంటే అది క్యూట్ గా ఉండింది. ఒక్కోసారి అలా తప్పులు జరిగితే సరిగ్గా చూసుకోలేదేమో అనిపిస్తుంది, కాకపోతే అక్కడ కళ్ళజోడు పెట్టుకోవడం కానీ ఆ బండి కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఇబ్బంది పడడం కూడా కొంచెం క్యూట్ గా ఉండింది. అది అదే బండి వెనక్కి తీయాలి మళ్ళీ అన్నప్పుడు కష్టం అవుతుండే. నడపడం అంటే వెళ్ళిపోతా కానీ అది మళ్ళీ చాలా బరువు ఉంటుంది బండి అది. అండ్ హీరోయిన్స్ కాస్టింగ్ విషయంలో ఫస్ట్ నుంచి టీనా స్టాబ్ అండ్ సౌందర్య గారితో ప్లే చేసిన అమ్మాయి పేరు యామిని. ఓకే, సో టీనా అండ్ యామిని ఫస్ట్ చాయిస్ ఫస్ట్ నుంచి కూడా? లేదండి, టీనా క్యారెక్టర్ యామినికి అయితే ఆల్రెడీ చెప్పారు, వేరే వాళ్ళు అనుకున్నారు ఫస్ట్ అనుకున్నాం. యామినికి కూడా దగ్గర ఒక 8 మంది ఆడిషన్ అయింది, అందులో ఒక అమ్మాయిని లాక్ చేసాం. తర్వాత నరేంద్ర ఓకే అయిన తర్వాత యామినిని మళ్ళీ ఆడిషన్స్ చేయడం మొదలుపెట్టాం. అందులో నరేంద్ర ఓకే అయిన తర్వాత ఇమీడియట్గా 1 to 2nd పర్సన్ అనుకుంటా టక్మని అయిపోయింది. కానీ నరేంద్రకి ముందు ఒక అమ్మాయిని ఫిక్స్ అయ్యి కూర్చున్నాం మేము, ఈ అమ్మాయి బాగా చేస్తుంది, కరెక్ట్ సరిపోద్దని. బట్ చెప్పాను కదా, ఈ ఇద్దరికి మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటేనే కరెక్ట్ ఉంటుందని. సో నరేంద్ర ఓకే అయిన తర్వాత నరేంద్ర పక్కన అమ్మాయి మళ్ళీ ఏదో ఉండదు, కరెక్ట్గా ఉండాలి వీళ్ళిద్దరు పేరు అని చెప్పి ఆ అమ్మాయిని వద్దని చెప్పి, అప్పుడు యామినికి ఆప్షన్కి వచ్చిన దాంట్లో 2nd పర్సన్ ఈ అమ్మాయి చూడగానే ఓకే. టీనాకే సినిమాలో పెద్ద ప్రాబ్లం, 35 మందిని ఎంతమందిని ఆడిషన్ చేసాం. అసలు మొత్తం అసలు రోజుకి వస్తూనే ఉన్నారు టీనా క్యారెక్టర్కి. ఎందుకంటే టీనా క్యారెక్టర్లో ఒక చూడగానే ఒక పొగరు ఉన్నారు. నేను ప్రతి క్యారెక్టర్ కూడా అంటే జనరల్గా నాకేమనిపిస్తుంది అంటే, ఫస్ట్ అమ్మాయి బిహేవ్ చేయడం పక్కన పెడితే ఒక ఫోటో తీసి పెట్టినా సరే అమ్మాయి క్యారెక్టర్ అర్థం అవ్వాలి అనే సెన్స్లో అనుకున్నా. హేమ క్యారెక్టర్కి ఒక పొగరు ఉంటుంది, నేను అందంగా ఉంటానని ఒక ఇది ఉంటుంది, ఒక బలుపు ఉంటుంది. సో అప్పుడే అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అమ్మాయి ఇన్నోసెంట్గా కనిపించింది అని అంటే హేమ,
అలాంటి అమ్మాయితో నువ్వు ఒక లవ్‌లో పడగొట్టించు అనే ఒక సీక్వెన్స్ పెట్టినప్పుడు ఆడియన్స్‌కి అబ్బెట్టుగా ఉంటది. జాలేస్తది. హే! ఈ అమ్మాయితో ఇదే క్యారెక్టర్ సౌందర్యతో ఎళ్లి నువ్వు ఇంకొకరిని లవ్‌లో పడగొట్టించని పెడితే వర్కౌట్ చిరాకొస్తది. అయ్యేది. అవును. ఏ మంచి అమ్మాయి. ఆ అమ్మాయితో ఎందుకు ఇలాంటివి ఉంటాయి. హేమ క్యారెక్టర్ పొగరుబోతు కాబట్టి కొంచెం పర్వాలేదు. సో, ఆ పొగరు అనేది మొహంలోనే కనబడాలి. ఆ గెటప్ ఏసినప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైమ్ అమ్మాయి చూడడానికి సిటీ అమ్మాయికి విలేజ్ మేకప్ ఏసినట్టు ఉండకూడదు. చాలా వరకు మన పెద్ద సినిమాల్లో సంథింగ్ ఉంటది. ఆబ్వియస్‌లీ ఈ అమ్మాయి సింక్ అవ్వదు. సింక్ అవ్వదు. అంటే కావాలని మనం లంగవోని ఇరికించినట్టు ఉంటది. అవును. కాదు అలాగ అనకూడదు. నేచురల్‌గా ఉండాలి అనే ఆ రా ఫేస్ కోసం ఇవన్నీ చూసే క్రమంలో దగ్గర ఒక 35 చాలామంది అద్భుతంగా యాక్టింగ్ చేశారు. బట్ ఆ లుక్ ఎందుకో తేడా కొట్టింది. సో, అన్నీ పెర్ఫెక్ట్‌గా ఉన్నది టీనా. రాగానే ఫస్ట్ ఆడిషన్‌లోనే అమ్మాయిని మరి ఇలా హైట్ ఎప్పుడు మిస్ మ్యాచ్ అనుకోలేదా? చూడలే. అంటే మిస్ మ్యాచ్ వచ్చినా పర్లేదు అనిపించింది నాకు. అదేం పెద్ద ఇష్యూ‌లో ఏమనిపించదు. కావాలంటే ప్రతిసారి ఏసామండి ఇంతేసి. ప్రతిసారి ఇంత స్టూల్స్ అయితే ఏసాం పక్కా. 'తిరువీర్' గారి ముందు అందరు యాక్టర్‌లకి ప్రాబ్లమే. పెద్ద ప్రాబ్లమ్ బూన్‌కయింది. డీఓపీకి. డీఓపీ లైట్ సెట్ చేసుకునేవాడు శేఖరు. ఎవరో నించొని లైట్ సెట్ చేసుకునేవారు. చేసుకున్న తర్వాత వాడి హైట్‌కి తగ్గట్టు ఉంది. 'తిరువీర్' గారు వచ్చాక అది డిఫరెంట్‌గా ఉండేది. ఎందుకంటే లైట్ మారిపోయేది అంతా. పైకెళ్ళాలి. అరే! అని చెప్పి ఒక 3, 4 రోజుల తర్వాత స్టూల్‌లేసి లైట్లు పెట్టించుకునేవాళ్ళం. ఇవన్నీ మెయిన్ క్యాస్ట్‌లో 'తిరువీరన్న' హైట్. మిగతా అందరం అందరూ షార్ట్. సేమ్ హైట్ ఉంటారు. అందరం సేమ్ హైట్. సేమ్ హైట్ ఇంచుమించు ఉంటారు. సేమ్ హైట్. రోహన్ గూడా అప్పుడు చిన్నోడే. నేను రోహన్ షార్టే. ఇప్పుడు పెద్దగా ఉన్నాడు గానీ షూట్ చేసే టైంకి చాలా చాలా చిన్నోడండి. క్యూట్ అండి. మీరు చిన్నగా ఉన్నాడు. ఫేస్‌లో ఇప్పుడు రోహన్ ఫేస్ సినిమాల ఫేస్ అవును. చూస్తే చాలా చాలా డిఫరెన్స్ ఉంది. క్యూట్‌గా ఉంటాడు. డిఫరెంట్‌గా ఉంటాడు. సో, అది మెయిన్ ఏంటంటే అదే అక్కడే టీనాదే మెయిన్ ఎక్కువ ఆడిషన్ తీసుకున్నది టీనాదే. అమ్మాయి కళ్ళతోనే యాక్ట్ చేస్తది మస్తు ట్రూ. అనిపిస్తది. ఆనంద్‌ని పడేయాలని చెప్పడానికి అక్కడికొచ్చినప్పుడు నాకు లవ్ ఎక్స్‌ప్రెస్ చేయనీకి వచ్చిండేమో అనుకోని ఒకటి చిన్న ఐస్‌లా ఎక్స్‌ప్రెషన్ ఇస్తది. అది బావుంటది. అండ్ ఇంకొకటి ఈ అమ్మాయిని పడగొట్టడానికి ఎవరున్నారు అన్నప్పుడు ఇలా చూసి ఇలా అని ఒకటి కుదిరారండి. తిప్పుతది. యాక్టర్స్ ఆ! అందరూ కూడా చాలా బాగా కుదిరారు. అంటే మనం చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు అందరూను అసల కంప్లీట్‌గా. ఈవెన్ రోహన్ చాలా మెచ్యూర్డ్ యాక్టర్ రోహన్. రోహన్‌కి ఎంత బాగా అర్థమవుతదంటే ఆడు చిన్నోడు అనుకుంటాం గానీ, వాళ్ళ మమ్మీ అన్నారు, "బాబు రాహుల్ ఆడికేమైనా అర్థం అవ్వకపోతే నాకు చెప్పు అసలు నేను అనుకున్నాను ఓకే. ఇప్పుడు పిల్లోళ్ళు కదా! మదర్స్‌తో చెప్పించాలేమో అని చెప్పి. రోహన్‌కి ఎంత బాగా అర్థమవుతదంటే చెప్తాను కదా! వచ్చి "అన్న ఇది ఓకేనా? కొంచెం ఇలా చేస్తే ఎలా ఉంటది? వన్ మోర్ చేద్దామా?" అంత బాగా చేశాడు రోహన్. యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ కంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళ యాస. హ్మ్. చాలా ప్రాపర్‌గా పట్టుకున్నారు అందరూ గూడా. రైట్ ఫ్రమ్ రోహన్ గాని, టీనా గాని ఆబ్వియస్‌లీ 'త్రివీర్' అంటే ఇంక తనకు ఆల్రెడీ ఆ శ్రీకాకుళం యాసలో ఒక సినిమా చేస్తున్నారు. యాస గురించి మెయిన్ ఏంటంటే అండి, ఇప్పుడు ఉత్తరాంధ్రకెళ్తే రకరకాల యాసలుంటాయి అక్కడ. ఉన్న చాలా మందికి తెలియనిదేంటంటే, ఇప్పుడు అందరూ ఒకలా మాట్లాడరు. అందులో బాగా చదువుకునేవాడు ఒకలా మాట్లాడతాడు. అవును. అదే ఏజ్ గ్రూప్ ఉండి కుర్రోడయ్యుండి 10థ్ వరకు చదివేసి, 7థ్ చదివేసి ఊర్లోనే అలా తిరుగుతున్నాడు ఒకలా మాట్లాడతాడు. ఇంకా పెద్దోళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు ఒకలా ఉంటది. సో, ఈ స్టేజెస్ తీసుకున్నాం. అందుకే మదర్, ఫాదర్‌ది ఒకలా ఉంటది. ఆనంద్, సౌందర్యది ఒకలా ఉంటది. హేమ, రమేష్‌ది ఒకలా ఉంటది. సో, ఇలా మాట్లాడాలని. మధ్యలో అనేవారు. అది అలా అన్నట్టు నేను అనట్లేదే అనేటట్లు ఉంటది. వద్దండి అలా. ఎందుకంటే చదువుకుని ఇప్పుడు హేమ ఎళ్ళి "ఒరేయ్ ఏటి చేత్తన్నావురా" అని అంటే బాగోదు. ఆ అమ్మాయిలో ఉన్న క్యూట్‌నెస్ హేమలో ఉండదు. సౌందర్య అలా అంటే బావుంటది. అనే సెన్స్ ఆ డిఫరెన్స్ అయితే తీసుకున్నాం. యాస విషయంలో పర్టిక్యులర్‌గా. లేదు. టీనా గూడా ఏటి అంటుంటది ఏటి కదా! అది అమ్మాయిది అంతవరకు ఉంటే బావుంటది. ఏటి అని అంటది. సాగతీత ఉండదు. కరెక్ట్ సాగదు. అంటే ఇంకా మీటర్ అది. అదొకటి బావుండింది. సో, అదర్ దాన్ దిస్ మీకు ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నప్పుడు ఖచ్చితంగా బడ్జెట్ లిమిటేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. అది షూట్ టైమ్ అనో, లేదంటే లొకేషన్ అవైలబిలిటీ అనో, ఎంత నేచురల్ లొకేషన్స్‌కి వెళ్ళిపోయినప్పటికి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ డ్రోన్ షాట్ సీక్వెన్స్ ఉంది. ఇది అక్కడ లాస్ట్ షాట్ ఇది కార్డ్ కింద పడిపోయే కైండ్ పడిపోయిన ఆఫ్ తర్వాత ఓకే. సీక్వెన్సెస్. అవును. మళ్ళీ అక్కడే ఈ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్, రీషూట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో, ఈ టైమ్ లిమిటేషన్స్ ఉంటాయి కదా! ఆ లైటింగ్ అని, లేదు ఈ టైంలోనే అయిపోవాలి అని చెప్పేసి. సో, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు? మేనేజ్ చేసేవారు అసలు? అంటే 2 ఛాలెంజెస్ అండి. ఒకటి అరకులో 4, 4:30 కల్లా లైట్ పోతది. పొద్దున్న 9 వరకు ఓపెన్ అవ్వదు. ఫాగ్ ఉంటది. కంప్లీట్‌గా ఫాగ్ ఉంటది. మనం పెట్టలేం. మొత్తం అంతా ఆర్టిస్ట్ తప్ప బ్యాక్‌గ్రౌండ్ అసలు ఏముందో కూడా కనపడదు. సో, ఈ తక్కువ టైం అండి. మన రోజుకి మనకున్నదే చాలా లిమిటెడ్ టైం ఉండేది. ఆ టైంలో చేయాలనేది ఒక ఒక ఛాలెంజ్. సో, మనం పొద్దున్న 6కెళ్తే డీఓపీ శేఖర్ ఏం చేసేవాడంటే, మొత్తం లైటింగ్‌కి ఫస్ట్ ఈ ఫాగ్ టైంలో అంతా మనం లైట్ చేసేసుకుందాం ప్రాపర్‌గా. సో, ప్రతిరోజు నెక్స్ట్ డే మనం ఏం తీస్తాం అనగానే ఈ ఫాగు
ఎప్పుడు ప్యాకప్ అవుతుంది దీనికి తగ్గట్టుగా రాత్రిపూట ప్లాన్ వేసుకునేవాళ్ళం. ఫస్ట్ ఇది తీస్తాం అనుకో, తర్వాత ఫాగ్ ఉన్నది పర్వాలేదు, ఫస్ట్ క్లోజర్కి వెళ్ళిపోతాం, ఇటువైపు ఉంటుంది కాబట్టి గోడ ఉంటుంది కాబట్టి ఫాగ్ అడ్డు ఉండదు. సో ఇది ఒకటి బాగుండేది అనమాట. అది చాలా కేర్ఫుల్గా తీసేవాళ్ళం. ఇది ముందే స్కెడ్యూల్ వేసుకుని వెళ్ళేవాళ్ళం. ఒకటోది. రెండోది డ్రోన్ షాట్ అన్నారు కదా, ఈ డ్రోన్ షాట్ ఇనీషియల్ స్టేజ్లో అనుకునేది ఏంటంటే చిప్పు పడిపోయిన తర్వాత డ్రోన్ అక్కడి ఒకటే సింగిల్ షాటే అక్కడి నుంచి అలా వెళ్ళాలి అనేది అనుకున్నాం. అనుకున్నప్పుడు శేఖర్ అన్నాడు ఈ డ్రోన్లు పనిచేయవు, మనకి హై రిజల్యూషన్ డ్రోన్ అయితే మనం అప్పుడు దాన్ని కూడా ఏం చేయాలి అంటే కింద నుంచి తెచ్చి దాన్ని ఫస్ట్ అది ఇంత ఎత్తులో డ్రోన్ ఉందంటే కింద గడ్డి ఊగిపోతుంటుంది. సో అది గడ్డి ఊగిపోతుంటుంది, అది ఆ గాలికి అది కష్టం. సో కొంతవరకు పెట్టి చెయ్యాలి అని అనుకున్నాం, తీసుకొచ్చాం, చేసాం. బట్ అది కొంతవరకే వర్కౌట్ అయింది, మరీ మనకి అక్కడి నుంచి రావడం అనేది రాలేదు. సో అందుకే దాన్ని 2 టేకులు చేసాం. ఒకటి క్రేన్ పెట్టి ఇక్కడి నుంచి కొంతవరకు పైకి లాగి సో దాన్ని డ్రోన్కి మ్యాచ్ చేసాం అన్నమాట. సో అది మధ్యలో కట్ ఉంటుంది, ఒక కట్ వస్తుంది. బట్ ఇనీషియల్ స్టేజ్లో ఒక్కటైతే బాగున్నాను, బట్ అది సింగిల్ షాట్ వస్తే సూపర్ ఉందని ఇంపాక్ట్ ఉందని. అది 35 డేస్ అండి. 33 డేస్ అక్కడ అరకు ఎస్కోట్లో చేసాం. ఒక 2 డేస్ చిన్న మాంటేజెస్ చిన్నవి ఏమైనా ఉంటే ఇక్కడ దగ్గరలో చేసాం, ఒకటే చిన్న చిన్నవి. బట్ మీరు అనుకున్న రాసుకున్న సీన్స్ కి ఇన్స్టెన్సెస్ కి చాలా తొందరగా తీసినట్టు. మాంటేజెస్ చాలా టూ మెనీ మాంటేజెస్ ఉన్నాయి, చాలా మాంటేజెస్ ఎక్కువ సినిమాలో. సీన్స్ వైజ్ పక్కన పెడితే సీన్స్ కంటే మాంటేజ్లు ఎక్కువ ఉంటాయి సినిమాలో. అవును, మొత్తం అన్ని సాంగ్లన్నీ మాంటేజ్లే. అండ్ ఇది ఎక్కడ లొకేషన్? పంచాయతీ ఆఫీస్ కానీ జిరాక్స్ షాప్ కరెక్ట్ ఆపోజిట్ ఎక్కడ దొరికింది? అది ముందు ఎత్తుకున్నప్పుడు అది అలా దొరికితేనే శ్రీకాకుళం నుంచి ఎత్తుక్కొని రావడం మొదలు పెట్టామండి. ఎక్కడికి వెళ్ళినా దొరకలే. కొన్ని దగ్గర దొరికాయి కానీ అది సెట్ అవ్వట్లేదు, కొన్ని హెవీ ట్రాఫిక్ ఉంది మధ్యలో రోడ్లో. సో మనకి ఇది పాసిబిలిటీ అవ్వదు, అండ్ ఇంత ట్రాఫిక్ కూడా బాగోదు, మినిమం ఉండాలని చెప్పి దొరుకుతుంటే అరకులో దొరికింది. బట్ ఆపోజిట్లో ఒక షాప్ ఉంది కానీ ఆ షాప్ ఈ షాప్ కాదు, జెరాక్స్ షాప్ కాదు, అది ఫాస్ట్ ఫుడ్ సెంటర్. అది ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని రెంట్ తీసుకొని దాన్ని ఒక 4 రోజులు రెంట్కి తీసుకొని దాన్ని జిరాక్స్ షాప్గా మార్చామన్నమాట. పక్కన కిరాణా షాపు, పక్కన ఫాస్ట్ ఫుడ్, అది దాన్ని రమేష్ ఫోటోగ్రఫీ స్టూడియోగా మార్చాము. మళ్ళీ వాళ్ళు ఏదో చేసుకున్నారు, మళ్ళీ మొత్తం నీట్గా పెయింట్ వేసి ఇచ్చేసాం మళ్ళీ వాళ్ళకి. అంతే. ఇది ఉండదు, విలేజ్ పంచాయతీ ఆఫీసులు ఇంతే ఉంటుంది. సో అందుకే 2 టేబుల్లు ఉంటాయి, ఒకటి ఆడ కూర్చుంటాడు అసిస్టెంట్ ఈవిడిది, అంతే అంతే. మీరేంటి చాలా భయపడిపోయాడండి. అది నేను అదే అంటే బేసిక్గా నాకు కొంచెం సిగ్గు ఎక్కువ అండి. నేను ఫస్ట్ ఇది చెప్తా. ఫస్ట్ అసలు ఆనంద్కి తెలియదు, బండి మీద ఎదురుగా బండి తోలుతుంటే ట్యాంక్ మీద అమ్మాయి కూర్చోవాలి కదా, ఇద్దరు మంచిగా టీషర్ట్స్ వేసుకుని ఉన్నారు. ఆనంద్ ఇప్పుడు నువ్వు బండి మీద వస్తావు, అమ్మాయి ఎదురు కూర్చుంటుంది అని అంటే ఊక అన్నాను, జోక్ చేస్తాను, జోక్ ఏం చేస్తాను అన్నాను. అసలు ఇంకొకటి ఏంటంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే నేను నార్మల్గా వీళ్ళతో మాట్లాడడమే తక్కువ. ఇప్పుడు ఇద్దరు ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఇద్దరే కదా, వాళ్ళిద్దరితోనే మాట్లాడడమే తక్కువ. అసొంటిది నేను డైరెక్ట్ వచ్చి మాంటేజెస్ ఓకే, అది ఇది ఓకే. నేను రెండింటి దగ్గర ఇబ్బంది పడ్డది, ఒకటి దేవరా స్టెప్ ఒకటి, ఇంకొకటి ఇది ఈ బైక్ మీద కూర్చోబెట్టి. ఓకే బైక్ మీద వెనక కూర్చుంటే ఓకే ఓకే, ఫస్ట్ నేను వెనక కూర్చుంటుంది అనుకున్నా, తర్వాత వచ్చి ఆనంద్ వందలు కూర్చుంటుంది అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు అన్నాను, ముంగట కూర్చున్నాడు ఏంది, మళ్ళీ అదేంది ఆ అమ్మాయి ఆడుకొని బండిని ఇట్లా పట్టుకొని నడపాలి నేను. చాలా ఇబ్బంది అనిపించింది, బట్ మంచిగా వచ్చింది. అది ఎట్లా నడపాలి, ఇంకా అది స్ట్రైట్గా నడపాలి, మళ్ళీ ఇట్లా అవుతుంది. అది ఒక 4-5-6 టేకులు. అసలు అది ఒక 3 యాంగిల్స్ 4 యాంగిల్స్లు ఉంటుంది షార్ట్, ఒకటి అంటే 3 యాంగిల్స్లు ఉంటుంది. 3 యాంగిల్స్లో ఒక్కొక్కసారి అసలే సిగ్గంటే మళ్ళీ వీళ్ళందరూ బనాన్సురు పక్కకి, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు ఇబ్బంది పడుకుంటే చేసిన, కానీ అది మస్తు క్లోజ్అప్ అని కాదు, అది రమేష్ కెమెరా పెట్టి ఇలా తీస్తుంటాడు కదా, సో ఆ యాంగిల్లోనే అది ఉండాలి అన్న సెన్స్లో తీసుకున్నాను. అవును, ఒక 2 రోజులు కాళ్ళ నొప్పులు అయినాయి ఆ ఇసుకలో. ఆ ఇసుకలో కాళ్ళు వేస్తలేదు అండి, లోపలికి వెళ్ళిపోతుంది ఇట్లా కూర్చుంటే.
ఇప్పుడు ఇట్లా మోకాల మీద కూర్చొని మళ్ళీ కాలు ఇట్లా పెట్టి మళ్ళీ ఇట్లా అనాలి. ఆ ఇసుకలకి లేస్తలేదు. చాలా కష్టమైంది. మళ్ళీ ఎప్పుడు పొద్దుగాల అది ఆరాడ బీచ్‌లా పొద్దుగాల కరెక్ట్ సన్‌రైజ్ అయ్యేటప్పుడు తీయాలని చెప్పి 2 గంటలకు తీసుకుపోయి కూర్చోబెట్టిర్రు యారాడ శేఖర్ బీచ్. నాకు పర్టికులర్ 5, 5:30 అప్పుడు ఓపెన్ అవుతుంది చిన్నగా. అప్పుడు కావాలని చెప్తే అది ఎర్లీ మార్నింగ్ కాల్ షీట్ తీసుకొని వెళ్ళి ఆ కెమెరాలు పట్టుకొని వెయిట్ చేసాం. ఆ టైంలో తీసింది అది. లాస్ట్ డే షూట్ అది. ఇంకా లాస్ట్ ఇంకా అక్కడతో క్లోజ్ ఇంకా. లేదు, ఆ మూమెంట్ బాగుండింది. ఉమ్. కొంచెం క్లోజప్ లో చూపిస్తే అవును, కాస్త అవును, బాగా అవును. ఎలివేట్ అయ్యేది కదా నేను అనిపించింది. భయపడ్డా అందరూ వేసుకుంటారేమో ఎన్టీఆర్ అన్న అదే అదే అని, కానీ నవ్వుతున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఎవరైనా ఇప్పుడు కొంచెం వాళ్ళలాగా మనం చేసినప్పుడు కొంచెం బ్యాక్ ఫైర్ అవుతుందేమో అంటే అని. వాక్ చేస్తే వెటకారంగా వ్యంగ్యంగా చూపిస్తే కనుక ఇది అంతే కానీ అంతే అంతే. మీరు జస్ట్ ఒక వెడ్డింగ్ ఫోటో షూట్ లో భార్యాభర్తలు దాన్ని రీక్రియేట్ చేద్దాం రీక్రియేట్ అవును, చేద్దాం అవును. అందువల్ల అదే దాన్ని అదే negative గా క్రేజీనెస్. తీసుకోవద్దు. బట్ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అందరు, మంచిగా అనిపించింది అది. ఎందుకంటే గీత గోవిందం రీక్రియేట్ అవును, ఏంటి సేమ్ అలాగే ఇది కూడా చూపిస్తే బాగుండేమో క్లోజ్ అవును. అది కరెక్ట్ భలే వచ్చింది. ఇద్దరు బైకర్ వేసుకొని అవునవునవును. అది నాకు నడపనీకి రాదు. నేను పాపం తిరువీరన్న మధ్యలో ఎక్కడనో ఎవరితోనో మాట్లాడుతూ నిలబడుతున్నారు, నేను ఆయనను గుద్దేస్తుండే, జస్ట్ ఇలా పక్కకి జరిపోయింది. ఈ అసలు స్పీడ్కి వెళ్ళిపోయాడు. స్పీడ్ వెళ్ళిపోయినా అసలు ఎక్కడ బ్రేక్ అయ్యనికి వస్తలేదు. అది ఎట్లా ఆపాలంట అంటే మొత్తం ఇట్లా తిప్పాలంట, తిప్పితే అది ఇది రెండోది ఇలా వెళ్తుంది కెమెరా. శేఖర్ ఏమో ఒక దాని మీద కెమెరా పట్టుకొని ఒక కార్ మీద కూర్చున్నాడు. అది మనోడు వెళ్ళి దాని కెమెరాను గుద్దేస్తాడు అనుకున్నాం మేము. అమ్మా అసలు కెమెరా టీం వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతున్నాడు అనగానే కరెక్ట్గా సైడ్ నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు అంటే నార్మల్గా కార్ అంటే మనం స్లో చేసుకొని ఆపుతాం, ఇది ఎట్లా ఆపాలంటే దాన్ని ఇట్లా తిప్పాలంట, మొత్తం తిప్పితే అది జర్ర్ అని ఇట్లా గోకార్టింగ్ go-karting. వెహికల్ అది. అది మనకు తెలియదు, నార్మల్ కారే అనుకుని ఆగుతలేదు అది. అది ఇక్కడ నొక్కితే అక్కడ ఎక్కడో వెళ్ళి ఆగుతుంది. నా తిప్పన్నా అని వరుతురు, అప్పుడు తిప్పితే అప్పుడు ఇట్లా అని కరెక్ట్ ఇట్లా మిస్ అయింది, కొంచెం ఇట్లా మిస్ అయ్యి ఇట్లా ఆగింది. వేరే రీక్రియేట్ చేశారా? లేదండి, అసలు సినిమా మొత్తంలో మేము తీసి పక్కన పెట్టేసింది ఏం లేదు. ఒకే ఒక సీన్ అది ఎక్కువైందని తీసాము. కొంచెం ఫస్ట్ 20 minutesలో కొంచెం లాగుతుందని ఒక సీన్ తీసి తప్పిస్తే మేము సినిమా ఎడిట్లో పోయింది 1.5 minute ఎడిటెడ్ ఫుటేజ్ అంతే. 1.5 minute, అది కూడా లాస్ట్ వరకు కూడా డిస్కషన్ జరిగి ఇది ఎందుకో లాగుతుంది, ఫస్ట్ 20 minutes చిప్పుకోవడానికి ముందు ఇంకా ఎందుకు లాగడం అని చెప్పి అది తీసి పక్కన పెట్టాను తప్పిస్తే ఏమి అసలు ఆ సినిమాలో ఎడిట్లో పోయింది అసలు ఏం లేదు. సినిమాలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏంటి అనేది ఆల్రెడీ హీరోయిన్ ఒక చాట అంటుంది, సరే ఇంతగా కష్టపడుతున్నావు వీళ్ళు కలపాలని చెప్పేసి పొరపాటున మళ్ళీ పెళ్లి సెట్ అయితే అప్పుడు చిప్ అడుగుతారు ఏం చేస్తావు అని. ముందే చెప్పేస్తావు. అవును. సో చెప్పేసిన తర్వాత అంటే నీకు ఎప్పుడు అనిపించలేదా అదే ముందే మనం కాన్ఫ్లిక్ట్ పాయింట్ చెప్పేస్తే ఆడియన్స్ ఎందుకు కూర్చుంటారు, లేదంటే వాళ్ళకి ఎంగేజింగ్ ఎలిమెంట్ ఏంటి అంటే నాకేమనిపించిందంటే ఆడియన్కి ఇది ఆల్రెడీ బుర్రలో రన్ అవుతుంటుంది కదా, అరే ఇది కలపాలనుకుంటున్నాను కానీ పిచ్చినా కొడుక ఈడు ఒకవేళ కడిగితే మళ్ళీ అడుగుతాడనే విషయం వీడికి తెలియదు, ఎంత ఫూలిష్గా ఎలగెళ్తున్నాడు అనేది ఒకటి అనిపిస్తుంది. అది ఆ ఆడియన్కి అనిపిస్తుంది. మరీ అంత ఫూలిష్గా లాస్ట్ వరకు ఎందుకు తీసుకెళ్ళడం, ఇది ముందే చెప్పి పెడితే అరే ఈడు ఆ క్లారిటీలో కూడా ఉన్నాడు అన్న సెన్స్ని రిజిస్టర్ చేద్దామని పెట్టింది అదండి. అది అంటే ఆడియన్కి ఆల్రెడీ కూర్చున్నోడికి ఎక్కుతుంటుంది అది. మళ్ళీ అయ్యి నాకు ఓన్లీ థింగ్ అనిపించింది ఏంటంటే ముందే చెప్పేసిన కాన్ఫ్లిక్ట్ పాయింట్ మళ్ళీ అక్కడ వచ్చేటప్పటికి అంత అంటే ఏదైతే షాక్ వాల్యూ ఉంటుందో షాక్ వాల్యూ మిస్ అవుద్దేమో అంటే అక్కడ కూడా తక్కువనే ఉంటుంది. అప్పుడు సంగతి అప్పుడు చూద్దాంలేండి అనుకుని వెళ్ళిపోతాడు కదా. అంటే ముందు ఇది ప్రియారిటీ, రమేష్కి ముందు పెళ్లి ప్రియారిటీ, చిప్పులు అవన్నీ వీడియోలు అవన్నీ సెకండరీ, అసలు జీవితం ఇది కదా అన్న సెన్స్. అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం, మెయిన్ ఇది కదా అనే సెన్స్లో వెళ్ళిపోతాడు. ఓకే, మధ్యలో అది ఒకటి ఆడియన్కి వచ్చే డౌటే ఇంకొక క్యారెక్టర్తో అడిగించేస్తే అయిపోయింది అని. ఒక్కటే అంటే సడన్ గా ఉన్నది ఇంటర్వల్ మెయిన్ బ్యాంక్ పాయింట్ అది కదా. సో ముందే చెప్పించేసి ఏమన్నా అంటే సి యూర్ ప్రిపేరింగ్ ద ఆడియన్స్, కాకపోతే ఎప్పుడైతే ఆ షాక్ వాల్యూ అనేది లేకుండా వస్తుందో ఆడియన్స్ మైండ్ సెట్ లో నడుస్తూ ఉన్నది వేరు, నువ్వు డైరెక్ట్ గా చెప్పేసి వాళ్ళకి ఇదే వస్తుంది సో దీనికి ప్రిపేర్ అయి ఉండడం వేరు కదా. సో ఆ చాయిస్ అనేది కొంచెం అంటే కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఏమో అనిపించింది దాని ద రెగ్యులర్ థింగ్స్. అవునవునవును, రిస్క్ ఫ్యాక్టర్ ఒక్కటి అనిపించింది. అండ్ ఒకటి స్క్రీన్ ప్లే ఇంకొక థింగ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఏమో చాలా స్ట్రైట్ గా ఉంటుంది, ఎక్కడ కూడా దర్ ఇస్ నో ఎంగేజింగ్ ఎలిమెంట్ కైండ్ ఆఫ్. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉందన్న కైండ్ ఆఫ్ కూడా ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఎప్పుడైతే వీళ్ళు కలపడానికి ప్రయత్నించడం, ఫ్యామిలీస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అవడం ఇవన్నీ వల్ల సెకండ్ హాఫ్ అనేది హిలేరియస్ గా ఎంజాయ్ చేశారు. సో మీకు ఫస్ట్ ఎడిట్ చేసుకో, ఫస్ట్ రఫ్ కట్ చూసుకున్న తర్వాత లేదంటే ఫస్ట్ కట్ చూసుకున్న తర్వాత మీకు టీమ్ ఇంటర్నల్ ఫీడ్బ్యాక్ ఏంటి అసలు? ఇంటర్నల్ ఫీడ్బ్యాక్ అని కాదు కానీ నాకే పర్సనల్గా అనిపించింది, ఏమనిపించింది అంటే రైటింగ్ లెవెల్లో అది క్లియర్ చేయాల్సింది, ఇప్పుడు మనం ఏం చేయలేము అని అనిపించింది. హానెస్ట్గా ఒప్పుకోవాలంటే చిప్పుపోవడం అనేది ఇంకొంచెం
ముందుకి లాగాల్సింది అనిపించింది. అది 30th మినిట్‌లో 28th మినిట్‌లో జరుగుతది. సో, అది ఒక 20 వరకు తెచ్చుండుంటే బాగుండు అనిపించింది. బట్ అప్పటికి ప్రాపర్ సెటప్స్‌కి అంత టైం కాకుండా ఇంకొంచెం ఒక 8 మినిట్స్ తగ్గిస్తే సెటప్స్‌కి బాగుండనిపి వన్ చిప్పు ఎప్పుడు పడిపోయిందో ఇంక అక్కడి నుంచి మాత్రం అది ఎక్కడ డ్రాప్ అవుద్దని అయితే నాకు అనిపించలే. ఇంకెళ్ళిపోద్ది. ఇంకెందుకంటే క్లియర్ ఇంకా చిప్ పడిపోయింది ఈడేం చేస్తాడన్న దగ్గర. ముందు ఆల్రెడీ ట్రైలర్‌లో చూపించేసాము, అన్నీ చేసేస్తాం తెలుసు కాబట్టి. సో, నాకు రైటింగ్ లెవెల్ అనిపించింది ఏంటంటే మెయిన్ కాన్ఫ్లిక్ట్‌ని ఇంకొంచెం అంతవరకు తీసుకెళ్ళి ఉండకూడదు. ఒక 20 నిమిషాల లోపే దాన్ని ఫినిష్ చేస్తే బాగుండు అని అనిపించింది. బట్ అందరూ కూడా అవును. రెండోది లక్కీలీ ఎక్కడ అడ్వాంటేజ్ అయిపోయిందంటే ప్రీ వెడ్డింగ్ సాంగ్ ఉంటది. అది ఓవరాల్ ఒక 7.5 మినిట్ ఉంటది. అది సెపరేట్ ఉంటది. అది సినిమాతో సంబంధం లేకుండానే అది ఇండివిడ్యువల్‌గా చూసినా కూడా బాగుంటది కాబట్టి ఆ 7 నిమిషాలు బోర్ అనిపించలే చిప్పు పోవడానికి ముందు. ఇఫ్ ఇన్ కేస్ ఆ 7 నిమిషాల్లో కూడా సీన్లు పడుంటే పక్కగా ఎఫెక్ట్ కొట్టేది. అర్థమైంది కదా! ఆ 7 నిమిషాలు ఆ సీక్వెన్స్ కాకుండా ఇంకేమైనా సీన్స్ గానీ పడుంటే ఈ కాన్ఫ్లిక్ట్ అంత డిలే అయినందుకు కొంత బోరింగ్ అనేది వచ్చేది. బట్ ఇది ఉండడం అనేది చాలా వరకు కరెక్ట్ అనిపించింది. అది గుడ్. అది మంచి చాయిస్. అంటే నాకు కూడా ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే ఎక్కడో కొంచెం డల్ అయింది అనిపించింది. ఎందుకంటే ఏదైతే కాన్ఫ్లిక్ట్ పాయింట్ వన్స్ రివీల్ అయిన తర్వాత అక్కడ నుంచి ఇంటర్వల్ దాకా డ్రాగ్ చేసే సీక్వెన్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఉంటాయి కాబట్టి కొంచెం ఎందుకో అరే అంత కిక్ రావట్లేదు కదా అనే ఫన్ ఉండేది, బట్ కిక్ రావట్లేదు. బట్ సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు ఎప్పుడైతే ఈ మావ క్యారెక్టర్లు ఈ వెళ్ళి మావ అంట ఆయన కొట్టాలి రకరకాలు ఉంటాయి కదా, అదొకటి కొంచెం మంచి ఫన్ జనరేట్ ఆబ్వియస్ గా ఫైనల్ రిజల్ట్ లో తెలిసింది. సో రవి, ఇప్పటిదాకా ఉన్న ఇమేజ్ వేరు. ఎందుకంటే ఇప్పటిదాకా మీరే చెప్పారు పేరు తెలియదు, నా పేరు తెలియదు ఇండస్ట్రీలో అని చెప్పేసి, బట్ ఇప్పుడు తెలిసింది. సో ఇప్పటి నుంచి మీ చాయిసెస్ ఎలా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా అంటే ఆనంద్ అనే క్యారెక్టర్ సినిమాలో అంటే నేను ఇంత పెద్ద క్యారెక్టర్ అంటే జనాలు చాలా అట్రాక్ట్ అయ్యారు ఆ క్యారెక్టర్కి. ఫస్ట్ నాకు వచ్చే మెసేజ్లలో కూడా అదే మీకు ఇంతకుముందు చెప్పినట్టు, అన్న నువ్వు కోపం పడితే మాకు కరెక్ట్ అనిపిస్తుంది, నువ్వు ఏడిస్తే మాకు బాధ అనిపించింది, చాలా మంచిగా చేస్తున్నావు. అండ్ చాలామంది మెసేజ్ ఏం పెడతారంటే, బ్రదర్ ఇంత మంచి క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఏది పడుతుంది ఏదో వచ్చిపోయి నీకు నచ్చి ఇది బాగుంటుంది, పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది అనే క్యారెక్టర్స్ చెయ్యి, ఏది పడుతుంది చేయకు, నచ్చిన క్యారెక్టర్స్ చేయి, వచ్చిన క్యారెక్టర్స్ చేయకు అని పెడుతున్నాను. అంటే నేను ఎప్పుడు అనుకోలే అంత ఈజీ కాదు. ఇప్పుడు ఏది వరకు 2 నిమిషాల సీన్లో కూడా మనం ఎలివేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఎందులో అయినా. ఇప్పుడు నేను శివరపల్లి అనే సినిమా చేశాను, వెబ్ సిరీస్ చేశాను. అందులో ఒక 3rd ఎపిసోడో 4th ఎపిసోడో ఒక చిన్న సీక్వెన్స్ ఉంటుంది. పంచాయత్ ఆఫీస్లో యాస్హోల్ అనే ఒక సీక్వెన్స్ ఉంటుంది. అసలు అది బాగా వైరల్ అయిపోయింది. దాని నుంచి మేబీ ఇంకా కొన్ని ఇప్పుడు నాకు ఈ సినిమా రావడానికి కూడా అది కూడా వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. జనాలకి అక్కడి నుంచి కూడా తెలిసింది. మేము ఫేమస్ అనేది కొంత తెలిస్తే శివరపల్లి నుంచి కూడా కొంత తెలిసింది రీల్స్తో. అంటే ఎప్పుడు ఏది ఎందుకు వర్కౌట్ అవుతుందో తెలియదు, బట్ ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది నా మంచికే. అంటే ఇంత మంచి క్యారెక్టర్ చేసి అందరూ నిన్ను లవ్ చేస్తున్నారు అంటే నీ యాక్టింగ్ని నువ్వు బాగా చేస్తున్నావు అన్నప్పుడు దీన్ని నిలబెట్టుకోవాలి అని చెప్తున్నారు. ఖచ్చితంగా మంచి అంటే వచ్చిన దాంట్లో బెస్ట్ చేస్తాను, ఇంకా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ కూడా చేయాలి. రాహుల్ ఏంటంటే ఈ వెబ్ సిరీస్ ఇవన్నీ కొంచెం తను ఒక కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉన్నాడు. బట్ మీ విషయానికి వచ్చినప్పటికి ఏంటంటే మేము ఫేమస్ తర్వాత సరైన స్థాయి ఆఫర్ రాకపోవడం, లేదంటే తర్వాత మళ్ళీ ఈ స్థాయి గుర్తింపు రావడం, ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే మేము ఫేమస్ ఆల్మోస్ట్ 3-4 years 2023లో వచ్చింది. 3 years ఇప్పుడు 3 years టైం పీరియడ్ లో ఒక 3 సినిమాలు, 2 సినిమాలు ఒక వెబ్ సిరీస్ తో నెట్కి రావడం అనేది ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్ పీరియడ్. సో ఈ స్ట్రగుల్ లో మీకు మెంటర్ కానీ లేదంటే మీకు తోడుగా నిలిచింది ఆబ్వియస్లీ ఫ్యామిలీ సపోర్ట్ అవుతుంది. ఫైనాన్షియల్గా అంటే ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చి ఒక 8 years అవుతుంది. 2017 ఎండింగ్లో ఏమో మనం స్టార్ట్ అయినాం. 2018 నుంచి మేం ఫేమస్ వరకు నేను ఏదో అంటే సిరీస్ చేస్తుండే యూట్యూబ్లో, ఏదో చిన్న చిన్న ఆడిషన్స్ పోతుండే, అవి చేస్తుండే. బట్ నేను డెక్కన్ స్టూడియోస్ అని బేగంపేటలో ఒక చిన్న గ్రీన్ మ్యాట్ స్టూడియో అని ఉండే. గ్రీన్ మ్యాట్ స్టూడియో డబ్బింగ్ స్టూడియో. అందులోనే చాలామంది వచ్చి కథలు రాసుకోవడము, ఏవో చిన్న చిన్న సిరీస్ చేయడం చేస్తుండే. సో అక్కడ నేను కొన్ని డబ్బింగ్స్ కూడా చెప్తుండే.
ఏవో చిన్న ఓకే. చిన్న వాటికి. అండ్ అక్కడ కొన్ని పొలిటికల్ ఇవి కూడా చేస్తుండే. ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి లీడర్స్‌కి కొన్ని అవి అందులో బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ వాయిస్. ఇస్తుండే. సో, అక్కడ నాకు ఒక 10,000-15,000 మధ్యలో నెల నెల వస్తుండే. అట్లా గడిపిన. అండ్ ఇంట్లో ఏందంటే మా మదర్ వర్కింగ్. సో, నాకు అది ఏం చేస్తారు? మా మదర్ జీహెచ్ఎంసీలో చేస్తారు. ఓకే. అందులో చేస్తారు. సో, నాకది ఓకే. నేను సరిపోయేది. బట్ మేమ్ ఫేమస్ తర్వాత నాకు అర్థమైపోయింది ఇంకా. ఇప్పుడు ఓకే. సినిమా చేసినాము. మళ్ళీ యూట్యూబ్‌కి అంటే యూట్యూబ్ ఇదని చెప్పట్లే. మళ్ళీ సీరీస్ చిన్న చిన్న పాత్రలు మళ్ళీ వెనక్కి మళ్ళీ ఎందుకు వెనక్కెళ్ళొద్దు. ఇంకా చేస్తే సినిమాలు మంచి సీరీస్‌లో చేయాలని ఉండే. సో, అప్పుడు నాకు అర్థమైంది. వద్దు ఏదన్నా ఒకటి చేయాలి అని ఒక రిస్క్ అయితే తీసుకున్నాం. ఒక లోన్ తీసేసుకొని మా ఫ్రెండ్స్ అందరం మేము కలిసి ఒక బిజినెస్ పెట్టినాం. సో, ప్రెజెంట్ ఆ బిజినెస్ బానే ఫైనాన్షియల్‌గా స్టేబుల్ అయినా. ఓకే. ఏం బిజినెస్ అది? అది రికవరీ ఏజెన్సీ. అంటే నేనుండను. నేను అందులో ఎప్పుడే అలాగే మల్టిపుల్ బ్యాంక్స్‌కి లోన్స్ ఇవన్నీ కూడా రికవర్ చేస్తారా? రికవర్ చేసేది. అంటే నేనెప్పుడు ప్రత్యేకంగా నేను ఫీల్డ్‌కెళ్ళను. మా ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. మొత్తం బిజినెస్ అంతా మా ఫ్రెండ్స్ చూసుకుంటారు. అదే వాళ్ళు చెప్పింది నువ్వు సినిమాలకెళ్ళినావు. నువ్వు చిన్నప్పటి నుంచి ఏం చేయాలనుకుంటున్నావు పోయినవురా. ఏదో ఒకటి అడుగు పెట్టేసినావు. ఇప్పుడు మళ్ళొచ్చి బిజినెస్ పెట్టిన ఫైనాన్షియల్‌గా కోసం బిజినెస్ పెట్టినావు. దీన్ని మేము చూసుకుంటాం. నీది నువ్వు గాని అని చెప్పి. సో, ఎంతమంది పార్ట్నర్స్ అన్నారు? మేము ఇప్పుడు నలుగురం. ఓకే. నేను మా ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. సో, హ్యాపీగా నడుస్తుంది. ఉండాలైతే. లే లోన్ రికవరీలు అంటే మామూలుగా కాదు కదా లోన్ అసలు. రికవరీ అంటే ఇక అంటే నేనెప్పుడు వెళ్ళలేదండి. అంటే అన్నీ ఫస్ట్ అనుకున్నా బట్ స్టార్టింగ్ అందరూ మీ బ్యాచే కంటారు స్టార్టింగ్ కాబట్టి. పెట్టినప్పుడు మా ఇంటికాడ సీతాఫల్ మండిలో ఒక కస్టమర్ ఉంటే నేను డైరెక్ట్ పోలే. మా ఓన్‌తోని అరే పోయొద్దాం రా ఖాళీగా ఉన్నాం అంటే సరే పోతే ఆయన గేట్ బయట నించున్నా మామూలుగా వాడే పోయి సరే ఆయన గేట్ బయటకని వచ్చి అన్న నువ్వు మేమ్ ఫేమస్‌లో ఉన్నావు కదా అన్నాడు. ఇక అప్పటి నుంచి వద్దురా నాయన ఇది ఎందుకు మళ్ళా లేని పని నేను రాను అని చెప్పి పోలేదు. ఎప్పుడు పోలేదు. ఎవరైనా ఫోటో తీసి ఇక డబ్బులు కట్టు. ఈడు అంటే ఎట్లుంటదంటే ఈడు యాక్టర్ ఎవరో డబ్బులు కట్టమని దమ్ చేస్తున్నాడు. ఫోటో తీసి పెడితే మళ్ళీ అది గలీజ్ అయిపోతుంది ఎందుకు అని చెప్పి పోలే. ఫైనాన్షియల్ ఇప్పుడు స్ట్రగుల్ అయితే అంతగా. కృష్ణానగర్ కష్టాలు అంటారు కదా, సినిమా కష్టాలు అంటారు కదా, అంత కష్టం నేను ఫైనాన్షియల్‌గా ఏం పడలే. బట్ ఉండే నా ఖర్చులకి. ఇప్పుడు మనము మాది ఏడ సికింద్రాబాద్ లాలాగూడ. ఇప్పుడు మన సినిమా ఆఫీస్ ఇదంతా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్ ఉండే దగ్గర దగ్గర 18-20 కిలోమీటర్లు. రోజు బండి మీద పెట్రోల్ కావాలా, లేదంటే మనం దోస్తులతోని కలిసినప్పుడు నాతో పాటు చాయ్‌లో ఒక రోజు పెడతాడు, 2 రోజులు పెడతారు. మనం కూడా పెట్టాలి కదా! ఎప్పుడైనా కనీసం చాయ్ పానీ తాగిపియాలి, లేకపోతే ఎప్పుడైనా తిందామన్నా గానీ, ఇట్లాంటి వాటికి ఇబ్బంది ఉండే గానీ, బ ఇంట్లో ఫైనాన్షియల్‌గా ఎక్కువ స్ట్రగుల్స్ అంటూ ఏం లేవు. అది. మన ఖర్చులకి మనమైతే సొంతంగా అది కూడా ఇంట్లో అడిగితే గలీజ్ ఉంటది కదా! అట్లా. వెబ్ సిరీస్ కొంచెం షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ కొంచెం చేస్తున్నారు. బట్ ఆ వచ్చే మనీతో ఫైనాన్షియల్లీ ఏబుల్ టు సర్వైవ్. సరిపోయేదండి. ఒక్కడినే కాబట్టి ఇక్కడ అంటే ఎలా అంటే ఒక 20,000 ఉంటే చాలు. మంచి బాగా చాలు హైదరాబాద్‌లో ఒక్కడిని. ఇంకా అంతకుమించి ఇంటికి పంపించాల్సిన అది లేదు నాకు. మెయిన్ మన లక్కీ కొంతవరకు ఏంటంటే చాలామంది ఊర్లో వ్యవసాయం అండి. ల్యాండ్స్ ఉన్నాయి పర్లేదు. ఇంకా వాళ్ళు అంటే నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఒక ఇండస్ట్రీకి వచ్చిన ఒక 1-2 ఇయర్స్ వరకు అయితే ఇంట్లో ఇచ్చేవారు. ఆఫ్టర్ దట్ నేను అడగడం మానేసా. ఇంకా ఏం అడుగుతామని. 15 10 ఇయర్స్ 15, 16 తీసుకుని 17 నుంచి ఇంక అసలు లేదు. అప్పటి నుంచి పర్లేదు యూట్యూబ్ ఈ వెబ్ సిరీస్ ఈ మనీ సరిపోయేది నాకు. అది కూడా ఒక లిమిటెడ్గానే నేను చేస్తాను యూట్యూబ్లో. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వచ్చేసినా మనకి ఇక్కడ చాలా కంఫర్ట్గా ఉంది కదా అన్న ఫీల్ రాకూడదు. సో ఒక 15-20 వేలు వచ్చిందంటే మరి ఇంకా జోలికి వెళ్ళను. ఇంకా అంతే ఈ మంత్కి చాలు, ఇది సరిపోద్ది అనే దీంట్లోనే ఉన్నాను ఫస్ట్. ఇప్పుడు అది దాటలేదు, ఆ బోర్డర్ దాటలేదు. సో ఇద్దరు కంటెంట్ క్రియేషన్ బ్యాక్గ్రౌండ్ కదా, షార్ట్ ఫిల్మ్స్ ఇవి చేసి వచ్చి మీరు. సో మీ అండర్స్టాండింగ్ టువర్డ్స్ సినిమా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు చేసే 20 minutes 30 minutes కంటెంట్ లేదంటే కొన్ని రీల్స్ వీటికి ఉండే రీచ్ కి ఒక 2.5 hours సినిమా తీయాలి, ఆడియన్స్ కూర్చోబెట్టాలి, సినిమాలో ఆడియన్స్ ఇన్వాల్వ్ చేయాలనే కైండ్ ఆఫ్ దానికి చాలా తేడా ఉంటుంది. దో ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పటికీ ఎక్స్టెన్షన్ అనేది చాలా చేంజెస్ వస్తాయి కదా. సో మీ అండర్స్టాండింగ్ టువర్డ్స్ లాంగ్ ఫార్మాట్ కంటెంట్. జనరల్గా నేను చెప్పాను కదండి, ఇది నేను వెబ్ సిరీస్లు ఇవన్నీ చేసేది పార్ట్ టైం. నా బ్రెయిన్ని అంతవరకు మాత్రం పెట్టేవాడిని దానికి. నేను ఓవరాల్గా నేను కూర్చొని చూసే సినిమాలు కానీ
అది ఎక్కువ సినిమా మీద పెట్టేవాడిని నేను. మంత్‌లో ఒక 30 రోజులు ఉంటే ఒక 20 రోజులు సినిమా గురించే ఉండేదనమాట. సో, ఇది ఏంటి అంటే నాకు నా సర్వైవల్ కోసం అని చెప్పి యూట్యూబ్ చేసేవాడిని. సో, నా బ్రెయిన్ మొత్తం ఎలా ఉండేదంటే ఇప్పుడు ఏదైనా ఒక మంచి సినిమా చూశాననుకోండి, లైన్ ఆర్డర్ రాసుకునేవాడిని అది. సీన్ బై సీన్ ఒక 1 టైమ్ చూసి 2 టైమ్స్ చూసాక దాని లైన్ ఆర్డర్ నేను పేపర్ మీద రాసి ఎక్కడి నుంచి ఎక్కడ కాన్ఫ్లిక్ట్‌లు ఓపెన్ చేశాడు, ఏ టైం నుంచి ఏ టైం కోడ్‌లు ఇలా దాన్ని అనాలిసిస్ చేయడం ఏదైనా మంచి సినిమాల్ని ఇది అనేది. సో, అది నేర్చుకునేదే నాకు ఎక్కువ అనమాట. సినిమాని తెలుసుకునేది ఎక్కువ. సో, యూట్యూబ్ ఎక్కువ తెలుసుకున్నాక నెక్స్ట్ సినిమా కొత్తగా అనిపించేది ఏం కాదు. జనరల్‌గా సినిమాల్లోనే ఎక్కువ ఉన్నాను నేను. సో, యూట్యూబ్ అంటే ఈ 20 మినిట్స్, ఈ 1 మినిట్ షార్ట్స్ వీడియోలు ఇవన్నీ ఏంటంటే నాకు పార్ట్ టైమ్‌గా చేశాను నేను. డబ్బుల కోసమని అనుకోవచ్చు, నేర్చుకోవచ్చు. లిటరల్లీ నేను చాలా నేర్చుకున్నా. ఇక్కడ వల్ల ఎందుకంటే టెక్నికల్‌గా నాకు చాలా తెలుసు. ఎందుకంటే ఒక షార్ట్ తీయాలి నా బుర్రలో ఉన్నదేంటంటే ఇక్కడికొచ్చిన తర్వాత అది రావట్లేదనంటే ఎందుకు రావట్లేదు అని క్వెషన్ చేసుకుంటున్నప్పుడు ఏ లెన్సులు పెడితే వస్తది, అది ఎందుకొస్తది, ఏ ఎక్విప్‌మెంట్ వాడాలి అనేది నాకు యూట్యూబ్ నుంచి ఎక్కువ నేను తెలుసుకున్నది యూట్యూబ్ నుంచే ఎక్కువ. ఈవెన్ ఏడీగా వర్క్ చేస్తే నాకు సరౌండింగ్స్ తెలిసాయి. ఎన్ని క్రాఫ్ట్‌లు ఉంటాయో తెలిసింది గానీ టెక్నికల్‌గా ఒక అచీవ్ చేయాలంటే ఏంటనేది నేను యూట్యూబ్ నుంచి ఎక్కువ తెలుసుకున్నాను. నా ఎవరి దగ్గర ఏడీగా ఎవరి దగ్గర వర్క్ చేశారు? అంటే గురుకిరణ్ అని ఉంటారు. ఆయన దగ్గర వర్క్ చేసేది. మొన్న మీ గురువు గురువు అని చెప్పేసి చెప్పాను. పరిచయం చేశారు. ఓకే. సో, బట్ దానికంటే ముందు ఈ ప్రాపర్ సినిమాకి సంబంధించిన నాలెడ్జ్ గాని లేదంటే ఇవన్నీ గెయిన్ చేయడానికి ఎలా ఉన్నారు? ఫస్ట్ అదేనండి. నేను ఫస్ట్ 'టిప్పు' అనే ఒక సినిమాకి ఏడీగా జాయిన్ అయ్యా. జాయిన్ అయిన తర్వాత మెయిన్ నాకు జరిగింది ఏంటంటే ఆ సినిమాలో అంటే ఒక సినిమాకొచ్చాకంటే ఏడీస్ ఎక్కువ మంది ఉండరు. అది మానేయడం ఇలా జరుగుతదనమాట. కొంచెం డిలే అవుతున్న కొద్దీ. ఒక్కడినయ్యాను అప్పుడు. ఒక్కడినవ్వడం అప్పుడు నాకు స్ట్రగుల్ అనిపించింది కానీ తర్వాత నాకు బాగా అది ఉపయోగపడింది. ఎందుకంటే నాకు అన్ని క్రాఫ్ట్‌లు తెలిసాయి. అన్ని క్రాఫ్ట్‌లు నేనే మేనేజ్ చేసుకోవడంతో నాకు చాలా అంటే ప్రతీది ఏంటి అనేది తెలిసింది. ఏదో కాస్ట్యూమ్ ఒకటే చూసేసుకుంటే అది అదే తెలిసేదేమో. సో, నాకు ఆ సినిమా వల్ల కొంచెం ప్రతి ఒక్కళ్ళతోను ఓకే. ఇది ఈ టీము. ఓకే. ఈళ్ళు ఏం చేస్తారనేది మెయిన్ దానివల్ల తెలిసింది. ఆ తర్వాత నేను ఈ గురు కిరణ్ దగ్గర నేను 2 మూవీస్ చేశాను. బట్ అది సగంలో ఆగిపోయాయి గానీ సినిమాలు. బట్ నేను సెట్‌లో తిరిగాను కదా! కాబట్టి నాకు దానివల్ల ఆబ్వియస్‌గా లైవ్ ఎక్స్‌పీరియన్స్ లైవ్ ఎక్స్‌పీరియన్స్. ఆయనేనండి మెయిన్ నన్ను నా వరకైతే మాత్రం చాలా చెప్పేవాడు. స్క్రీన్ ప్లే ఇది నువ్వు అనుకుంటుంది కాదు. స్క్రీన్ ప్లే అంటే ఇలా ఉండాలి. ఈ కాన్‌ఫ్లిక్ట్‌లు ఇవి అని ఈ పదాలు కూడా నాకు తెలీదు. కాన్‌ఫ్లిక్ట్ ఏంటి? ఇదేంటి అనేది. ఓవరాల్‌గా గుడ్డిగా ఈ కథ అని అనుకునేవాడిని కానీ లేదు ఇది ఇలా ఉండాలి, ఇది ఉండాలి. సో, ఆయన ఇచ్చిన దానికి కొంత ఇప్పుడు నేను కొన్ని రాసుకోవడం ఇలా కొన్ని సినిమాలు చూసి ఇది ఏంటని కొన్నిట్ల దగ్గర మనం అనుకుంటాం కానీ ఈ స్ట్రక్చర్స్ ఇవేం వర్కౌట్ అవ్వండి. ఇప్పుడు 96 లాంటి మూవీస్, ఇప్పుడు ప్రేమ్ కుమార్ గారి మూవీస్‌లో కొన్ని కథలు హార్ట్‌తోనే ఉండవు దానికి కొన్ని ఏముండదు. సత్యం సుందర్ ఇవన్నీ ప్రేమ్ కుమార్ గారు గుర్తొస్తారు నాకు. ఏంటంటే అది మనసుతో చూడాలి. కొన్ని కథలు మనసుతో నేను అందుకే అనుకున్నాను. నా రైటింగ్ లెవెల్‌లో నేను బాగా నమ్మేది ఏంటంటే ఫస్ట్ నువ్వు రాస్తున్నది మనసుతో రాయి. మనసే దాంట్లోనే నువ్వు ఎటువంటి 20 నిమిషాలు దాటిపోతుంది, 30 నిమిషాలు దాటిపోతుంది, 15 నిమిషాలు దాటిపోతుంది, ఎక్కడ ఓపెన్ అవ్వాలి, ఈ పాయింట్లో ఓపెన్ అవ్వాలి, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ పెట్టుకోవద్దు. ఒక కథని హార్ట్‌ఫుల్‌గా ఎలా చూస్తావో అలాగే రాయి. తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఆ స్ట్రక్చర్స్‌లో ఎంతవరకు ఇముడుతుంది అనేది చెకింగ్ కోసం దాన్ని వాడుకోవాలి తప్పిస్తే దాన్ని పెట్టుకొని రాయడం అనేది ఏమో నాకెందుకో నచ్చదండి. సో, నీ రైటింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ప్రాపర్‌గా బుక్ రాసుకుంటావా లేదంటే ల్యాప్‌టాప్‌లోనేనా? లేదండి. ఫస్ట్ నేను లైన్ ఆర్డర్ అంతా బుక్ మీద రాసుకుంటా. అంటే ఓవరాల్‌గా అసలు సీన్స్ ఏంటి అని పెట్టుకున్న తర్వాత కళ్ళ ముందు రన్ అవ్వాలి అది. అప్పుడే మనకి తెలుగులోనే ఇంగ్లీష్? తెలుగేనండి. నాకు టింగ్లీష్‌లు ఎక్కువ నాకెందుకో. నాకు తెలుగులో చదివితేనే నాకు అనిపిస్తుంటది. టింగ్లీష్‌లో అదే మనం అలవాటు పడాల్సి వస్తుంది తప్పట్లేదు. అసలు ఫీలే రాదు అసలు. లిటరల్లీ ఫీల్ రాదు. ఈవెన్ నేను ఇక్కడ మన దగ్గర తమిళలో ఇక్కడ చేస్తున్నప్పుడు కూడా నాకు టింగ్లీష్ అడిగితే నాకు కోపం వచ్చేది. నాకు తెలుగు నేర్చుకోండి ఫస్ట్, నువ్వు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నావు, తెలుగు నేర్చుకోవచ్చు కదా అని అనిపించేది నాకు. నేను చెప్తాను ఇంగ్లీష్ లేదు నేను రాయను అనేవాడిని నేను. చాలామంది నాకు అడిగేవారు. ఈవెన్ ఇక్కడ ఓపెన్ ఇక్కడ మన హెడ్స్ కూడా నాకు ఇంగ్లీష్లో పంపించానంటే ఇంగ్లీష్ నీకు చదవడం రాకపోతే అది నీ ప్రాబ్లం. నువ్వు తెలుగు కంటెంట్ చేస్తున్నప్పుడు తెలుగే నేను పంపిస్తా అనే నేను ఆర్గ్యూ చేసిన రోజులు కూడా ఉన్నాయి నాకు. చాలా మంచిది. ఎందుకంటే చెప్పినట్టు ఫీల్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రాపర్ గా దాన్ని అర్థం కూడా చేసుకోలేరు ఇంగ్లీష్లో. అది ఏందో నాకు అర్థం కాదు. అంటే తెలుగులో చదువుతుంటే నీకు ఎక్కుతుంటుంది ఒక మాట కానీ దాంతో భావం అర్థమవుతుంది. అది ఏందో మరి అది చదివితే కంప్లీట్ ఇంగ్లీష్లో రాసేసి ఇంగ్లీష్లో చదివితే పోనీ ఓకే పోనీ ఈ ఇంగ్లీష్లో ఏంటో నాకు అసలు అర్థం కాదు. అది ఏంటంటే ఏం చదువుతారు అది. ఆ ఇంగ్లీష్లో కూడా ఇంకా రకాలండి. కొంతమంది
ఏటీని ఈటీఐ అని రాస్తారు, ఏటీఐ అని రాస్తారు. అసలు ఇది ఏది ఆటి అనాలా, ఏటి అనాలా, అది ఏంటో అది అసలు అది అది మరీ కామెడీ. వైఈటిఐ అని రాస్తారు. వైఈటీఐ అని అనాలా, ఏంది దానికి అసలైన ఇదేంటి అని చాలా మంది ఎక్కడికి ఇక్కడికి తేడా ఉండదు. తెల ఉన్నది. ఇక్కడ అన్నాడా అనేది అర్థం కాదు. ఏకేకే అన్నాడా అర్థం కాదు. సో మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? అంటే మామూలుగా ఒక సీన్ తీసుకొని దాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు, దాన్ని ఎలా ప్రజెంట్ ఆన్ స్క్రీన్ ప్రజెంట్ చేసినప్పుడు ఎలా చేస్తారు? అదండి. అంటే ఫస్ట్ నేను ఈ మూవీకి కూడా ఆనంద్ అనే క్యారెక్టర్ ఇప్పుడు ఇది ఉన్నప్పుడు నేను ఫస్ట్ దాని ట్రైట్స్ అడుగుతా. వాడు ఏం చేస్తాడన్న, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంది? ఇప్పుడు ఆనంద్ అనే క్యారెక్టర్ అంటే వాడు ఏం చేస్తాడు? వాడు సినిమా లోకల్ ఎంపీపీ అంటే తిరుగుతూ ఉంటాడు. లోకల్ ఎంపీపీ అంటే తిరిగి అక్కడ ఇక్కడ వర్క్స్ అంటే ఎవరికైనా ఊర్లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే నేను చేయిస్తా, మండల ఆఫీస్లో ఏదైనా పని ఉందంటే నాకు చెప్పండి. నేను ఇవన్నీ మా ఇంటి దగ్గర కూడా చూస్తా. సికింద్రాబాద్లో మా ఇంటి దగ్గర కూడా చూస్తా. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్లో తిరిగేటోళ్ళు మా ఇంటి దగ్గర నా ఫ్రెండ్స్ దాంట్లో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు నేను ఇందులో మహా అయితే నేను కలర్ షర్ట్లు వేసినానేమో, రెగ్యులర్గా అయితే వైట్ అండ్ వైట్ వేసుకొని. ఇప్పుడు నేనే అన్న నాకు ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే నేను డైరెక్ట్ మండల ఆఫీస్ పోయి ఫామ్ తీసుకుంటానేమో, అది 2-3 రోజులు టైం పడుతుంది. అదే వీళ్ళకి చెప్పిన అన్న నేను ఆడ మండల ఆఫీస్లో చేయించిన అన్నప్పుడు నువ్వు ఊకోతా నేను పోయి చేయించేస్తాను, నేను మాట్లాడతాను ఎవరికి అని చెప్పి మండల ఇట్లా ఉంటాయి. మ్యాక్సిమం అవే జరుగుతాయి. వాడి బాడీ లాంగ్వేజ్ ఎట్లుంటుంది అట్లా అని చెప్పి ఇప్పుడు రెగ్యులర్గా అయితే వాళ్ళు చాలా రుబాబుగా ఉంటారు, దార్కార్ లాగా అది కూడా తీసుకోవద్దు. అంటే వాళ్ళ నుంచి ఎంతవరకు తీసుకోవాలో అంతే చూసుకొని. మళ్ళీ ఆనంద్ గాడు సాఫ్ట్, వీడేమి అందరి మీద హుకుం చెలాంచేటోడు కాదు, లేకపోతే ఇది కాదు, వాడు అమాయకుడు. కాకపోతే నలుగురికి నేను ఎంపీపీ సినిమాయ మనిషిని, నాకంటూ ఒక గొప్పతనం ఉందని చెప్పుకునేటోడు తప్పించి అందరి మీద డాగ్లేసి నువ్వు ఇజ్జే అని చెప్పేటోడు కాదు. ఆడు కోపం వస్తే అరుస్తాడు, ఏడుపు వస్తే బాధపడతాడు. సో ఇవన్నీ కొంచెం ప్రిపేర్ చేశాను. అందులో రాహుల్ అన్న చెప్పిన ఇన్పుట్స్ కూడా అప్పటికప్పుడు సీన్ దగ్గర కూడా నేను ఏమన్నా ఎక్స్ట్రా పైకి పోయినా కానీ దాన్ని తగ్గిస్తున్నా. అంతొద్దు. ఇప్పుడు ఎవరు చేసినా రాహుల్ గారు నేను ఇలా చేయొచ్చు అని, అంతొద్దండి, ఈ క్యారెక్టర్కి ఇంతే కావాలండి అని చాలా సాఫ్ట్గా చెప్తాను. సో ఏ క్యారెక్టర్ అయినా కానీ మన చుట్టుపక్కల ఉన్న క్యారెక్టరే ఉంటుంది కదండి. ఇప్పుడు నేను మేం ఫేమస్లో భాషి అనే క్యారెక్టర్ చేసిన అని వీళ్ళు వీడిని ఫస్ట్ కొడతారు, వీళ్ళు తాగి కొడతారు. ఈడ ఏం చేయలేని పరిస్థితి, ఈయనకే ఏం దిక్కు అట్లనే ఉంటారు ఫోటోగ్రాఫర్. తర్వాత వీని హెల్ప్ తీసుకున్నప్పుడు నా హెల్ప్ తీసుకుర్రు వీళ్ళు అని చెప్పి వీడేం ఎగరాడు ఆ సినిమాలో కూడా. వీళ్ళతో పాటు నేను కూడా ఎదుగుతానేమో అని ఆశతో ఉంటాడు. సో ఆ నేచర్ ఎట్లుంటుంది అనేది నేను దాని మీద కొంచెం ఇంటికి వెళ్ళి స్టడీ చేసుకొని వాళ్ళ అది ఒక చూస్తాం. మంచి ప్రాసెస్ అది. అలాగా అర్థం చేసుకోవడం పాత్రలు. ఎందుకంటే అర్థం చేసుకున్నప్పుడు దాన్ని ప్రాపర్ గా ప్రెజెంట్ చేయగలం. లేదు ఏదో సీన్ పేపర్ చదివి సాయం నేను ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఎలా చేయాలంటే అది డైలాగ్ ఎట్లనన్నా చెప్పొచ్చు కదండి. నార్మల్ ఇప్పుడు నేను డైలాగ్ చెప్పమంటే నేను యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ అన్న డైలాగ్ కూడా చెప్పేస్తా. అది కాదు కదా. ఎన్టీఆర్ అన్న ఎట్లా చెప్పిండు అంటే ఆయన ఎంత కన్విక్షన్ తో చెప్పిండు. ఇప్పుడు యముడు అంటే ఎట్లుంటాడు, రాజసం ఎట్లుంటది, అంత వాళ్ళు హోంవర్క్ చేస్తేనే కదా అంత వచ్చింది. నేను కూడా ఎన్టీఆర్ డైలాగ్ చెప్పండి ఏమంటివి అని ఏదో చెప్పేయచ్చు, కానీ ఆ రాజసం అదంతా ఆయనకు ఎంత వర్కౌట్ అయిందో మనకు వర్కౌట్ కదా. దాని పాత్ర లోపలికి మనం చూసేదాకా మనకు తెలియదు. సో ఇమీడియట్ ప్రాజెక్ట్ ఏంటి, ఏ కైండ్ ఆఫ్ జానర్? అది ఒక లైన్ అనుకున్నానండి, అది అవుతుంది, రాస్తున్నాను. అది కూడా ఒక రూరల్ బ్యాక్ డ్రాప్లో ఫ్యామిలీ డ్రామా. మళ్ళీ అరకేనా తెలియదు, ఇంక ఇప్పుడు మొత్తం అయ్యాక ఎతకాలి. అరుకని ఈసారి వద్దు, ఎందుకంటే మరీ టూ సిమిలర్ ఉండకూడదు కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఈ కథని ఆ రాసే కథని ఈ కథతోని ఎక్కడ కూడా దీని ఇంపాక్ట్ పడకూడదు, ఎందుకంటే ఇది సపరేట్గా చూసాం. ఆ కథకి ఏం కావాలి అంతే, దీని ఇంపాక్ట్ కానీ దీని తాలూకు ఛాయలు ఎక్కడ కనిపించకూడదు అంతే. యాక్చువల్ తీసుకపోతా అన్నారు అరకు, అప్పుడు తీసుకోపోలే, టైం దొరకలే. ఆ కథ నిజంగా అరకు అడిగిందంటే అరకే వెళ్తాం, ఎందుకంటే జెన్యూన్గా దానికి ఏం కావాలి అది ఇస్తేనే అది బతుకుతుంది అనేది నా ఫీలింగ్ అంతే. అర్థం చేసుకుంటారు ఆయన, ఆయనతో ప్రాబ్లం ఉండదండి, ఆయనతో ప్రాపర్ డిస్కషన్ ఉంటుంది. అదే చెప్తున్నాను కదా, ఆయన ఇండస్ట్రీలో ఉంటే చాలా మంచి ప్రొడ్యూసర్ ఆయన. అంటే క్రాఫ్ట్ అర్థం చేసుకునే ప్రొడ్యూసర్స్ తక్కువ మంది ఉంటారు. అది సో ఇప్పటిదాకా ఓకే చేసిన సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రజెంట్ ఒకటి చేస్తున్నానండి, అంటే భద్రకాళి పిక్చర్స్లో ఒకటి చేస్తున్నాను. అది కూడా ఫుల్ లెంత్ కామెడీ, సుమంత్ ప్రభాస్తో వస్తుంది. అందులో అది కూడా ఫుల్ లెంత్ మంచి కొత్త ఆయన
కొత్త ఆయనే. ఫుల్ మంచి క్యారెక్టర్ అది కూడా. అంటే ఇప్పటిదాకా నేను చేసిన రూరల్ క్యారెక్టర్స్, ఇది కొంచెం అర్బన్ టైప్ ఉంటుంది. సో కొంచెం తేడా ఉంటుంది దానికి దీనికి. ఇంకా ఇంకా ముందే స్టార్ట్ అయింది కదా 1 ప్రీ వెడ్డింగ్ ముందే స్టార్ట్ అయింది అంతే. రిలీజ్ ముందే రిలీజ్కి ముందే స్టార్ట్ అయింది. ఇంకా మాట్లాడుతున్నాను, ఇంకా 2-3 ఉన్నాయి, అంటే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ నాకు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ భయం వేస్తుంది. అంటే ఎవరితోని అందరు ఒకటేసారి ఫోన్లు చేసి మా దాంట్లో నేను ఏది ఓకే చేయాలా, ఏది మంచిది అని కొంచెం మంచిది అంటే నేనేం పెద్ద మనమేం హీరోలం కాదు, మన మీద కథలు నడవవు, అది కాదు సమస్య. కాకపోతే వచ్చిన దాన్ని కొంచెం నిలబెట్టుకోవాలి. వీడు ఏంద్రా ప్రతి దాంట్లో ఏదో వస్తుండిపోతుండ అనేది కాకుండా కొంచెం మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేయాలన్న దాంతో ఉన్నా. అండ్ నేను కొంచెం ఈ థియేటర్ విజిట్స్ అవి ఇవి ఉండడం వల్ల సరే నేను ఒక 2-3 డేస్ తర్వాత వచ్చి మాట్లాడతాను. సో అది మాట్లాడాలి, అది సంగతి. కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా ప్రజెంట్. అంటే కన్ఫ్యూజన్ లేదు, ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంపాక్ట్ఫుల్ రోల్స్ చేస్తే బెటర్. అంతే ఏదో జస్ట్ అలా కనబడ్డావు అంతే. అది ఏ యాక్టర్కైనా అది ఉంటుంది కదండి, నేను మంచి రోల్స్ లాగా అనిపించాలా అని చెప్పి. క్యారెక్టర్ ఆర్టిస్ట్లో కూడా ఇప్పుడు మనోజ్ బాజ్పేయి లాంటి క్యారెక్టర్స్ చేయాలా అని ఏదో అంటే అత్యాశనే అవుతుంది. బట్ లేదు ఉండాలి అట్లా అంటే కొంచెం ఛాలెంజ్డ్ రోల్స్ చేయాలని ఉంది. ఇప్పుడు నాకు ఇది ఛాలెంజే కదా. నాకు శ్రీకాకుళం యాస అనేది ఛాలెంజ్, దీన్ని కొట్టిన. ఇంకో దీనికి మించి గోదావరి చేయాలని ఉంది, రాయలసీమ యాసతో చేయాలని ఉంది, అక్కడ బాడీ లాంగ్వేజెస్ డిఫరెంట్ చేయాలని ఉంది. అట్లా ఉంది. మేబీ ఎవరైనా ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరైనా మంచి డైరెక్టర్స్ చూసి చూసుకోవడంలో కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తూనే ఉంటారు. అవును. కొంచెం ఫ్రెష్ ఫేస్ లా కనబడింది. ఎందుకంటే మేము సునీల్ గారి తర్వాత అంటే అంతకుముందు సుమన్ శెట్టి, సునీల్ ఈ కైండ్ ఆఫ్ కామెడీ అన్నీ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ అంటే హైట్ పర్సనాలిటీ ఆ కమెడియన్స్ లేరు. సో మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ ఒక వైబ్ తీసుకొచ్చారు. అండ్ నాకు ఒకటి డ్రీమ్ రోల్ లాంటిది అయితే మనీ సినిమాలో బ్రహ్మానందం గారు లాంటి క్యారెక్టర్ చేయాలని చాలా ఇష్టం. అంటే ఆయన చాలా సీరియస్గా అసలు ఏమనుకుంటున్నారా నా గురించి, మొన్న సత్యాన్న రీక్రియేట్ చేసి. సో అట్లాంటి క్యారెక్టర్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయాలి అనేది చాలా ఇష్టం నాకు. అది శ్రీశైలం యాదవ్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి చేయాలని చాలా ఇష్టం. చేయాలి, బాగా నవ్వుపియాలి. అంటే మనం సీరియస్గా వండుకుంటూ జనాలను నవ్వుపియడం చాలా మంచిగా అనిపిస్తుంది. సూపర్ నరేంద్ర గారు. అంటే మోర్ దెన్ యువర్ సక్సెస్ ఇక్కడ థింగ్ ఏంటంటే యువర్ ఎవాల్వింగ్. నటుడుగా మీరు కానీ దర్శకుడిగా మీరు కానీ ఇద్దరు కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చారు. సినిమాలు అవ్వచ్చు, షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు, వెబ్ సిరీస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ యూ మేడ్ ఇట్. సో నేర్చుకున్నారు, ఇండస్ట్రీ గురించి క్లారిటీ ఉంది మీలో. మీ పాజిటివ్స్ ఏంటి, మీ నెగిటివ్స్ అంటే ఏంటి అనేది కూడా మీకు క్లారిటీ ఉంది. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ బ్రైటర్ ఫ్యూచర్ అండ్ బిగ్గర్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ అండి. మీరు మీ రివ్యూ కూడా మాకు మస్తు హ్యాపీ ఇచ్చింది. ఎందుకంటే అప్పటిదాకా అయితే అందరి లోపల ఒక భయం ఉంటుండే. అంటే సినిమా మనకు ప్రీమియర్స్లో చాలా బాగుంది అన్నా కానీ వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ తీసుకునేటప్పుడు అంటే ప్రీమియర్స్లో కొంతమంది చూస్తారు, ఆడియన్స్ తీసుకున్నప్పుడు అందరి పర్స్పెక్టివ్ ఒకలా ఉండదు, సినిమా ఎట్లా తీసుకుంటారు అనేది ఉండే. బట్ ఒక్కొక్క అందరు రివ్యూయర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. మీకు ఇంకా ఎవరెవరైతే సినిమా గురించి చెప్పారో చాలా హ్యాపీగా ఉండే. అందరు రివ్యూస్ రిలీజ్ రోజు వచ్చిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. అండ్ మా గురించి, యాక్టర్స్ గురించి చెప్పారు, డైరెక్టర్ గారి గురించి చెప్పారు. సినిమాని బాగా మీరు క్యారీ ఫార్వర్డ్ చేశారు జనాల లోపలికి. మీరు చూడండి ఇంత మంచి సినిమా అని చెప్పి. ఆబ్వియస్లీ మీ గురించి ఒకటి చెప్పనా, నాకు చాలా ఒక డౌట్ ఉండేది. లేదు ఆ రోజు ఒకసారి మనం కలిసినప్పుడు, ఫస్ట్ టైం కలిసినప్పుడు నాకు అంతవరకు ఏంటంటే ట్రైలర్లో చిప్పుపోయింది అనే థింగ్ని రివీల్ చేసేద్దామా వద్దా, రివీల్ చేద్దామా వద్దా అనేది 2 ట్రైలర్లు కట్ చేసాం. అదే ప్యాటర్న్ ట్రైలర్లో ఒకటి మిస్ అయిందని తెలుస్తుంది, ఒకటి నార్మల్గా ఏదో ఉందని తెలుస్తుంది. బట్ మిస్ అయిందని తెలిస్తేనే కదా ఆడియన్స్ వస్తారు అనేది నా సెన్స్లో ఉండేది. బట్ అది ఇంకొక రెండో వాదన ఏంటంటే ఇది చెప్పిస్తే ఇంకేం ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమాలో అనే దీని మధ్యన ఒక డైలామాలో ఉన్న టైంలో నాకు ధీరజ్ బ్రో ఒక మాట అన్నారు, క్లియర్గా ఉంటుంది చెప్పేసామనుకో ఆడియన్స్ చాలా క్లియర్గా ఇది ప్రాబ్లం, ఇది కాన్ఫ్లిక్ట్ అనుకుని చాలా క్లియర్గా వస్తాడు. లేదు అని అంటే ఆడియన్స్ కొంచెం వేరే విధంగా హీరోయిన్తో అంటే పెళ్లి కూతురితో లవ్లో పడతాడా ఏదైనా. మీరు అది మీ రివ్యూలో మెన్షన్ చేశారు, ఇది కూడా చాలా క్లియర్గా ఉంటుంది అని చెప్పారు. నేను అప్పుడు ఫిక్స్ అయినా అవును కదా, మనం క్లారిటీగానే వెళ్దాం అనేది. చిప్పిపోయింది ఒక పాయింట్. ఇంకా దాని సినిమాలో ఇంకా వేరే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి,
ఫస్ట్ అవును. రివీల్ చేయడం చాలా గుడ్ మంచిది థింగ్. అని. అంటే ఆడియన్ క్లియర్‌గా ఉంటాడు. ఆ. ఇది పాయింట్ అని క్లియర్ ఉంటాడు. ఎక్కడ డిస్టర్బ్ అవ్వడు. వేరేదేమి ఎక్స్‌పెక్ట్ చేసుకొని రాడు. ఆడ ఎక్స్‌పెక్టేషన్ క్లారిటీగా ఉంటదని చెప్పారు. అది థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.